వచ్చి వారిని షాలువతో సత్కారం చేసిన తర్వాత వాక్య సందేశంలోకి వెళదాం. దయచేసి మరి మన అభిషేకించబడిన వారందరూ కూడా దయచేసి వచ్చి మరి సహోదరిని మీరు సత్కరించిన తర్వాత వాక్య ధ్యానంలోకి వెళదాం. అక్కడ ఎక్కడ అక్కడ అందరూ తర్వాత ఇక్కడ అదే వేస్తారు తీసి లోనికి వెళ్ళండి, లోనికి వెళ్ళండి. తెలియటేలా స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఒక పల్లవించారు.
దేవుని వాక్యాన్ని అందిస్తారు. గట్టిగా చెప్పడం ఉండి వారు మాట్లాడారు. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ సన్ను నాకు చాలా బాగా నచ్చింది. రాత్రి నైట్ మీటింగ్ ముగించుకొని 11 గంటలకి అందరికీ ప్రార్థన చేసేసరికి తెల్లవారుజామున 3 గంటలైంది. తెల్లవారుజామున 3 గంటలకి నేను చెన్నైలో బస్సు ఎక్కితే 10:30కి సూపర్ డీలక్స్ ఎక్కితే 10:30కి నన్ను ఇక్కడ దించడం జరిగింది. ఇంటికి వెళ్ళి వెంటనే డ్రెస్ మార్చుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఎందుకు ఈ విషయం మీతో చెప్తున్నానంటే, దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడం కోసం సేవకులు ఆషామాషిగా నిలబడరు. ఎంతో సమయం, వాళ్ళ లైఫ్లో వాల్యుబుల్ టైం, వాళ్ళ లైఫ్ని ఎంతో మీ ముందు సాక్రిఫైస్ చేసి దేవుని దగ్గర కనిపెడితే తప్ప ఆ వాక్యాన్ని మీ ముందు పంచుకోవడానికి అవకాశం ఉండదు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ సంవత్సరం మాటల్లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడని? చక్కగా బాగున్నారు అందరూ కూడాను. ఎందుకంటే ఎవరికైనా పాటిస్తే వాళ్ళు మాత్రమే పాడుతున్నారు, రెండో వాళ్ళు పాడే అవకాశం లేదు. చక్కగా బిర తీసుకొని గట్టిగా చలికున్నారో మరి మామూలుగానే అలాగే ఉంటారో నాకు తెలియదు, కానీ బిర తీసుకొని గట్టిగా ఉన్నారు. ఎవరికైనా మైక్ ఇస్తే వాళ్ళు మాత్రమే పద్ధతిగా పాడుతున్నారు, రెండో వాళ్ళు నోరెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరంలో చక్కగా ఎంజాయ్ చేయాలి. పంజాబ్ వెళ్ళినప్పుడు లేదా ఇతర స్టేట్స్ మనం వెళ్ళినప్పుడు అర్థమైద్ది మనకి ఏంటంటే వాళ్ళు ఎంతగా దేవుని సన్నిధిని ఆనందిస్తారంటే వాళ్ళకున్న బంధాలు, వాళ్ళకున్న బంధకాలు, వాళ్ళకున్న బాధలు అవన్నీ ఆ ఆరాధన చేస్తుండగానే విడిపోతాయేమో అనిపిస్తుంది. అంత ఉత్సాహంతో వాళ్ళు కొన్ని కోట్లు సంపాదించే వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి ఏం చేస్తారంటే వాళ్ళకు నార్మల్ పీపుల్ లాగా ప్రభు సన్నిధిలో శక్తి కొలది నాట్యం ఆడతారు. మనట్లాగా చప్పట్లు కొట్టాలంటే కూడా కష్టపడే టైప్ రాదు. పాట పాడడం మొట్టమొదటి క్రిస్టియన్స్లో 90% మంది పాడే పాట ఏంటంటే పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో. పూర్ణ బలం అంటే ఏంటో తెలుసండి? ఇక నా శరీరంలో అంతకు మించిన బలం లేదు, ఇక మొత్తం 100% ఎఫర్ట్, 100% శక్తిని ఉపయోగించి 100% స్వరాన్ని ఉపయోగించి దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తే దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం అలా దిగొచ్చేయాలి. ఇశ్రాయేలును స్తుతిస్తుండగా వారి మధ్యలో దిగి వచ్చిన దేవుడు మనము స్తుతిస్తుండగా మన మధ్యలో ఆసీనుడయ్యే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరం ఆఖరిలో 2024 సంవత్సరం ఆఖరిలో మీ ముందు వాక్యం అందించడానికి దేవుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క సమయాన్ని, అవకాశాన్ని నాకు ఇచ్చిన దైవజనులు దయానందమయ్య గారికి, వారి కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. వెరీ గుడ్. మీరు ఇదే ఫాలో అయిపోతే కనుక వాక్యం స్పీడ్గా నేను వెళ్తాను. వందనాలు అనగానే కొంతమంది కొత్తగా చాకుబడి ప్రాక్టీస్ చేసేవాళ్ళలాగా అట్లా చూస్తూనే ఉంటారనమాట. దేనికి స్పందించరు, అవునని అనరు, కాదని అనరు. అందరూ కూడా వాక్య ప్రతివాక్యాలండి, గాన ప్రతిగానాలు. ఆరాధనలో ఒక్కడు చెప్తా ఉంటే స్టాచ్యూలాగా చూడాలనే రూల్ ఏం లేదు. మౌనరథం ఎక్కడ పాటిస్తారండి? మౌనరథం ఎక్కడ పాటిస్తారు? ఆయన చనిపోయాడండి, అక్కడ కొద్దిగా నిశ్శబ్దం పాటించాలి, 4 నిమిషాలు నిశ్శబ్దం పాటించండి అని శ్మశానాలను చర్చిన చోట నిశ్శబ్దం పాటించమంటారు. దేవుడి సన్నిధిలో ఏం చేయొచ్చు? దానికి ఒక టైమో, సమయమో, సందర్భం ఏడ్చిందా? దానికి ఏమన్నా సమయమందు ఎప్పుడైనా దేవుని ధారాళంగా స్తుతించవచ్చు. దేవుని వాక్యాన్ని మనం అందిస్తుండగా మీకు ఎప్పుడు దేవుని స్తుతించాలి అనిపిస్తే అప్పుడు దేవుని స్తుతించండి. దేవుని స్తోత్రం హల్లెలూయా చెప్పండి అని అంటే ఈ ట్యూన్కి మాత్రం బాగా ట్యూన్ అయిపోయారు. చెప్పండి అని అంటే మాత్రం అప్పుడు కష్టంగా రెండోసారి చేయాలి అంటారు. అలా కాదు, ఆమెను అనాలనిపిస్తే ఆమెను అనండి. అవును ఇది నిజం, నా జీవితంలో జరిగిద్ది అనాలనిపిస్తే అనండి. చక్కగా దేవుని స్తుతించండి. సీరియల్స్ ఎంతమంది చూస్తారు? పర్లేదు, 5-6 చోట్ల కళ్ళు మూసుకున్నారు. మీరు చెప్పండి. నేను చూసాను చాలా మంది, నేను సీరియల్స్ చూసేవాళ్ళు. నాకు అంత పేషెన్స్, ఓపిక లేదు.
మెయిన్ థింగ్ నేను ఒప్పేసుకుంటాను. నాకు అంత పేషెన్స్ ఓపిక ఉండదు. నాకు సీరియల్స్ చూసేవాళ్ళని చూస్తే అంటే రిలేటివ్స్ ఇంటికి వెళ్తాం కదా, సపోజ్ చెప్పాలంటే గుడివాడ వెళ్ళినప్పుడు మా మామయ్య వాళ్ళ వైఫ్ బాగా సీరియల్స్ చూస్తుంది. సీరియల్స్ చూసి ఎన్ని చెప్పినా మా అక్కవాళ్ళు వచ్చారు కాఫీ పెట్టుకో అన్నాడు అనుకో, అంటే ఏం వినపడదు. మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూసారా, అప్పుడు మాత్రం వంటగదిలోకి వెళ్ళిపోయి తిట్టుకోవడం ప్రారంభించింది. దాన్ని మౌనంగా కాదు, దాన్ని చంపేయాలి దాన్ని అంటది. ఇదేంటి బాబు కాఫీ పెట్టమన్నందుకు బాగా పెడుతున్నట్టుంది మామయ్య అంటే, నువ్వు కంగారు పడ మాకు, అది సీరియల్లో ఎఫెక్ట్ అంటాడు. అదే ఇంకా మమ్మల్ని తిట్టుకుంటుందేమో అనుకుంటే అది సీరియల్లో ఎఫెక్ట్లే, నువ్వేం కంగారు పడ మాకు అంటాడు. అంటే అంతగా వాళ్ళు ఏమైపోతున్నారు, దానిలో లీనమైపోయి ప్రతిస్పందన ఇస్తున్నారు. మరి దేవుని వాక్యానికి మనం ఎంత ప్రతిస్పందించాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాకి తెలుసా అందరికి? తెలుసా తెలీదా? ఎంతమంది తెలుసు? తెల్లగా ఉంటుంది కదా, నల్లగా ఉంటుందా? కాకి స్వభావం ఏంటో తెలుసా? మనందరికి చిన్నప్పుడు ఐడియా ఉంది. మన చేతులు ఏదైనా కొట్టుకెళ్ళి మనం కొనుక్కొచ్చుకుంటే తినుబండాలు ఏం చేస్తుంది, లాక్కొని టక్కని నెత్తి మీద పొడిచి లాక్కొని వెళ్ళిపోద్ది కదా. దాని స్వభావం ఏంటంటే, దాని నేచర్ ఏంటంటే ఏది ఉంటే అది తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. ఎందుకు? పనికిరాని వస్తువులు కూడా అది విడిచిపెట్టదు. సరే తినే వస్తువులు అంటే తీసుకెళ్ళిపోతుంది, తింటదేమో అనుకోవడానికి ఎందుకు పనికిరాని వస్తువులు అనమాట. చిన్న చిన్న స్పూన్లు, చిన్న చిన్న గరిటెలు, గిన్నెలు అవి కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. బయట ఉంటే సామాన్లు ఏం చేస్తుంది, తన బూట్లో పెట్టుకొని వండుకునేది అంటారు అన్నం కూర. ఏం చేస్తుంది? దాని నేచర్ ఇంకా అది పనికి వచ్చేదా పనికిరాందా అనవసరం, ఏది కనపడితే అది ఏం చేస్తుంది, తీసుకెళ్ళిపోతుంది. అలాంటి పనికిరాని వస్తువుల్ని విడిచిపెట్టని కాకి మంచి మాంసం దొరికిందండి, మంచి అబ్రహం దొరికింది, విడిచిపెట్టింది అంటారా? ఏమండి? విడిచిపెట్టు. కానీ దేవుడు ఒక రోజంట ఆ కాకితో మాట్లాడితే రొట్టి మాంసాన్ని తీసుకొచ్చి నమ్మకంగా దైవజనుడి చేతిలో పెడుతుందంట. దేవునికి స్తోత్రం. దేవుని మాటకున్న శక్తి ఏంటంటే, దేవుని మాటకున్న ప్రభావం ఏంటంటే, అది ఎలాంటి వారినైనా మార్చివేయ శక్తి కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఈరోజు వాక్యం నిమిత్తమై రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి చదవండి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము మొట్టమొదటి వచనం. రాజుల 2వ గ్రంథం, 2వ రాజుల గ్రంథం గట్టిగా చదవండి. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. చాలండి, చదవబడిన లేఖన భాగాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక స్త్రీ దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చింది. దేని నిమిత్తం వచ్చింది అంటే, తన భర్త చనిపోయాడు. అతను ఎలా చనిపోయాడంటే అప్పులు చేసి చనిపోయాడు. ఈ చనిపోయిన వ్యక్తి ప్రవక్త రాదు కానీ ప్రవక్తల శిష్యులలో ఒకడు అని రాయబడింది. అంటే దైవజనుల దగ్గర నుండి దేవుని వాక్యాన్ని నేర్చుకునే వ్యక్తి, ఒక దైవజనుడి దగ్గర నుండి దేవుని పరిచర్య చేసే వ్యక్తి. ఈ వ్యక్తి చనిపోయాడు. ఎలా చనిపోయాడు అని లేఖన భాగం సెలవిస్తుందంటే, అప్పులు చేసి చనిపోయాడు. పోనీ భర్తను కోల్పోయిన ఉన్న ఇద్దరు పిల్లలైనా చూసుకుంటూ బ్రతుకుతాం కదా అనుకుంటే, ఆ ఇద్దరు పిల్లల్ని కూడా, కుమారుని కూడా అప్పుల వాళ్ళు వచ్చి వాళ్ళకి దాసులుగా ఉండడానికి, తీసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఈ స్త్రీ దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనిస్తే, ఈ యొక్క స్త్రీ దైవజనుడైన ఎలీషా ముందు నిలబడి చెప్తుంది, నా భర్త యెహోవా యందు భక్తి గలవాడు అని. నా భర్త యెహోవా యందు భక్తి గలవాడు అని చెప్తుంది. 37వ కీర్తన 21వ వచనం చదవండి. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. చూడండి, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయాడండి? చెప్పాలి అందరూ కూడా.
ఇంకా వీళ్ళు కీర్తనలు ఎత్తికేస్తున్నారు నాయన, కీర్తనలు ఎత్తికే మీ కీర్తనలు దొరికేలోపు కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, వదిలేయండి దాన్ని. భక్తిహీనులు ఏం చేస్తారంట? అప్పు చేసి. కానీ ఈ చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయాడండి? అప్పులు చేసి చనిపోయాడు. అంటే లేఖన భాగం ప్రకారం ఇతను భక్తిపరుడా లేదా భక్తిహీనుడా? సామెతలో మాట ఉంటుంది ఏమనంటే, నీతివంతుడు తన పిల్లలని ఆస్తికర్తలుగా చేయను అని. ఈ చనిపోయిన వ్యక్తి తన పిల్లలని ఆస్తికర్తలుగా చేయలేదు, సరిగదా? అప్పుల పాలు చేసి చనిపోయాడు. కానీ ఈ స్త్రీ దైవజనుడైన ఎలీషా ముందు నిలబడి చెప్తుంది, నా భర్త యెహోవా యందు భక్తి గలవాడని. ఒకవేళ మీ అయ్యగారి దగ్గరకో నా దగ్గరకో ఆ స్త్రీ వచ్చి చెప్పింది అనుకోండి, పాపం ఆమె భర్తను కోల్పోయింది, ఆమె అప్పుల పాలైపోయింది, పాపం పిల్లల్ని కూడా కోల్పోయే పరిస్థితిలో ఉంది, ఆమె కష్టం ఏదో చెప్తుంది, ఆమె దుఃఖం ఏదో చెప్తుంది, విందాం, దైవజనులుగా మనం వినాలి కదా అని ఏం చేస్తాం? వింటాం. కానీ అక్కడున్న దైవజనుడు ఒక మాట పొరపాటు వచ్చినా అంగీకరించే వ్యక్తి రాదు. ఒక రోషము కలిగిన దైవజనుడు. ఆ దైవజనుడు ఈ మాటని ఎలా అంగీకరించాడు అనేది ఈరోజు వాక్యవాదం ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను. చూడండి, ఈ స్త్రీ దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా, నా భర్త యెహోవా యందు భక్తి గలవాడు, అతను అప్పులు చేసి చనిపోయాడు, పోనీ నా ఇద్దరు కుమారుల్ని చూసుకొని బ్రతుకుదామంటే వారిని కూడా తీసుకొని వెళ్ళిపోవడానికి అప్పుల వాళ్ళు సిద్ధంగా ఉన్నారని దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చి తన బాధంతా, తన దుఃఖమంతా, తన శ్రమంతా వెల్లడిపరుస్తుంది. ఆమె బాధ, ఆమె దుఃఖము, ఆమె శ్రమ విన్న దైవజనుడు అక్కడ ఒక అద్భుతమైన మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు? చదవండి, 2వ వచనం ఫస్ట్. ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నా వలన నీకేమి కావాలను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె తన బాధంతా, తన కష్టమంతా, తన శ్రమంతా ఎవరి దగ్గరకు వచ్చి చెప్పిందండి? దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చి చెప్పింది. ఆయన అక్కడ ఒక అద్భుతమైన మాట అంటున్నాడు, నా వలన నీకేమి కావాలను. అంటే చూడండి, ఈ మాట యొక్క డెప్త్, ఈ మాట యొక్క పవర్ మీకు అర్థం కావాలంటే రాజులు సహితం కూడా ఈ మాట అనడానికి భయపడతారు. నీకేం కావాలమ్మా, నీకేం కావాలో అడుగు, నీకేం కావాలో కోరుకో, నువ్వేం వరం అడుగుతావో అడుగు అంటున్నాడు అనమాట. రాజులైతే ఏమంటారు? నువ్వు రాజ్యంలో సగం మట్టుకైనా, అంటే ఇక్కడ వరకే నువ్వు కోరుకోవాలి, ఇక్కడ వరకే నువ్వు అడగాలని కొన్ని కండిషన్స్ పెడతారు. కానీ దైవజనుడు అలా కండిషన్స్ పెట్టట్లా. ఆమె కష్టమంతా విన్నాడు, ఆమె శ్రమంతా విన్నాడు, ఆమె దుఃఖమంతా విని అంటున్నాడు, ఒక రోషము కలిగిన మాట అంటున్నాడు. ఏమనంటే, నా వలన నీకేమి కావాలి? నీకేం కావాలో అడగమ్మా, నీకేం కావాలో చెప్పు, నీకేం కావాలో కోరుకో అంటే ఏది అడిగినా ఇచ్చేస్తాడు ఇతను. అయ్యారు, నాకు మరో ₹1,00,00,000 అప్పు ఉంది అయ్యారు, మీరే ఎలా అయినా తీర్చాలి అంటే ఇచ్చేస్తాడంటారా? పోనీ ఇప్పుడు పరిస్థితులను బట్టి ఒక 10 లక్షలు అడిగితే ఇచ్చేస్తాడంటారా? బహుశా దైవజనుడైన ఎలీషా బహు ధనవంతుడై ఉంటాడు, కట్ల డబ్బులు కలిగి ఉంటాడు, అవునా? వాస్తవంగా దైవజనుడైన ఎలీషా ధనవంతుడే అయినప్పటికీ కూడా దేవుడే ఆధారంగా బ్రతుకుతున్న వ్యక్తి, దేవుడి పరిచర్యలో ఉన్న వ్యక్తి. మరి ఇతను ఏ ధైర్యంతో అంటున్నాడు, నీకేం కావాలో అడగమ్మా, నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలి, నా వలన ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను అని అడుగుతున్నాడు. ఆమె ఏదైనా పెద్ద కోరిక కోరితే ఈయన తీర్చగలడా? ఈయనకు ఆ సామర్థ్యం ఉందా? ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు కలిగిన గొప్ప ధైర్యం ఏంటంటే, చూడండి, దైవజనుల దగ్గర ధనం లేకపోవచ్చు, దైవజనుల దగ్గర బలం లేకపోవచ్చు, వాళ్ళే అనేక ఆరోగ్య సమస్యల గుండా నడుస్తూ ఉండవచ్చు. కానీ దైవుని సేవకులకి, దైవజనులకి దేవుడిచ్చిన రోషం ఏంటంటే, నేను మోకరించి ప్రార్థన చేస్తే చాలు, నా దేవుడు ఏదైనా చేయగల సర్వసమర్థుడు. నా నిమిత్తమై ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు, నా నిమిత్తమై ఎండిన ఎడారిలో నీటి గోటలు రప్పింపజేసిన దేవుడు, ఇదిగో ఆకాశం నుంచి మన్నాన్ని కుమ్మరింప చేసిన దేవుడు. నేను మోకరించి ప్రార్థన చేస్తే చాలు, నా దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడనే రోషం అంటున్నాడు. నీకేం కావాలమ్మా, నీకేం కావాలి అడుగు, నీకేం కావాలో కోరుకో, నువ్వేం అడుగుతావో అడుగు. చూడండి, దైవజనులకి ఆర్థిక ఇబ్బందులు ఉండవా అంటే ఉంటాయి, దైవజనులకి అనారోగ్య సమస్యలు ఉండవా అంటే ఉంటాయి. వాళ్ళు అనేక సమస్యలు గుండా, శ్రమల గుండా, ఇబ్బందులు గుండా నడిపించబడుతున్నప్పటికి కూడా మీరందరూ ఏం చేస్తారంటే, ప్రార్థన అయ్యాక పాస్టర్ గారు నా కష్టం ఇది, ప్రార్థన చేయండి, పాస్టర్ గారు నా సమస్య ఇది, ప్రార్థన చేయండి అని మీరందరూ వచ్చి పాస్టర్ గారి దగ్గర మొరపెట్టుకుంటారు కదా. ఆయన మన ఆరుస్తాడా, తీరుస్తాడా, ఆయన మన సహాయం చేస్తాడా అంటే దైవజనులకు ఇవ్వబడిన కృప ఏంటంటే, ఇదిగో మీరు ఏది అడిగినా కూడా తాను మోకరించి దేవుని దగ్గర పొందుకొని దాన్ని మీకు అందించగలిగిన వాడే దైవజనుడు అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రోషముతో, అదే ధైర్యముతో దైవజనుడు అంటున్నాడు, ఎలీషా
నా వలన నీకేమి కావాలి. ఈ సంవత్సరం ఆఖరిలోకి మనం వచ్చేసాం. నేను ఈ ఇయర్లో కనీసం డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రసంగాలు చేశానో దాదాపు ఒక 60 ప్రసంగాలు చేస్తుంటాను. ఈ 60 ప్రసంగాల్లో కూడా నేను రూఢిగా ప్రకటించిన ఒకే ఒక్క మాట ఏంటంటే, ఈ సంవత్సరం ఆఖరిలో నిత్యముగా దేవుడు వాగ్దానాలకు నెరవేర్పునిస్తాడు. చూడండి, హిందువులకి ఉగాది వరకు ఏంటంటే యాన్యువల్ ఇయర్. సంవత్సరం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మార్చి నుంచి వాటి ఇయర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫిబ్రవరిలో ఏం చేస్తారంటే ఆల్రెడీ పాత స్టాక్ అంతా క్లియర్ చేసేస్తారు. ఎవరెవరికి ట్యాక్స్ పే చేయాలో ట్యాక్స్ పే చేసేస్తారు. ఎవరెవరికి పాత బిల్స్ చెల్లించాలో ఆ బిల్స్ అన్ని చెల్లించేస్తారు. అదే విధంగా ఈ సంవత్సరం ఆఖరిలో మనం వచ్చేస్తాం కదా. ఈ 2024 సంవత్సరం నిమిత్తమై దేవుడు నీ కొరకు ఏ మేలు దాచించాడు, ఏ వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాలకు నిత్యముగా ఇది నెరవేర్పును అనుగ్రహించే సమయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీకేం కావాలమ్మా, నీకేం కావాలడు, నీకేం కావాలో కోరుకో అని అడుగుతున్నాడు. చూడండి, దేవుని సన్నిధిలో ఉన్న మిమ్మల్ని దేవుడు ఈ యొక్క ఆఖరి ఆదివారం ఆరాధనలో మిమ్మల్ని అదే క్వశ్చన్ అడుగుతున్నాడు, మీకేం కావాలి చెప్పండి. ఒకే ఒక్క వరం కోరుకోండి. మీకేం కావాలో చెప్పండి. ఏం లేదు, ఒకరి మొహాలు అక్కడ చూస్తుంటున్నారు. దేవుడు వచ్చి అమ్మా నీకేమైనా వరం కావాలంటే ఇస్తాను, ఏం కావాలో కోరుకోండి. ఎంత మంచోళ్ళండి మీరు. దేవుడే ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమన్నా నోరెప్పట్లేదంటే అసలు మామూలు సూపర్ క్యాండిడేట్స్ కాదు మీరు. ఇటు ఏమి ఇబ్బందులు ఏమి లేదేమో. ఇబ్బందులు లేని వాళ్ళు ఎవరో ఒకసారి చేయొద్దండి, మీ మొట్ట దర్శనం నేను చేసుకుంటాను. ఎవరు లేరా? ఏదో కష్టాలు ఇబ్బందులు ఏవో ఉన్నాయి కదా దేవుడి దగ్గర నుంచి. మరి ఒకే ఒక్క వరం కోరుకోవాలి, రెండో అక్షరం లేదంటే ఏం చెప్తారు? ఏమండి? జ్ఞానం అడుగుతారండి తల్లిగారు. దేవుని స్తోత్రం. ఇంకా రెండో అక్షరం లేదు, ఇంకొక ఒకే ఒక్క వరం కావాలంటే ఏం కోరుకుంటారు? ఆరోగ్యం కోరుకుంటారు. సరే, ఏమండి? దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం కోరుకుంటారంటే తిరుగు లేకుండా. నేనైతే మీ అంత తెలివిగలదాన్ని కాదు కాబట్టి, నాకు అధికమైన తెలివితేటలు ఉన్నాయి కాబట్టి జాబ్ చేసేటప్పుడు నాకు ఒక డౌట్ వచ్చేసింది. ఒకవేళ దేవుడు ప్రత్యక్షమయ్యి ఒకే ఒక్క వరం కోరుకోమంటే ఏం కోరుకోవాలని ఆలోచించుకున్నాను నేను. మరి ప్రిపరేషన్ అయ్యి ఉండాలి కదా. దేవుడు ఒకవేళ సడన్గా ప్రత్యక్షమై అడిగితే ఏం కోరుకోవాలో అప్పటికప్పుడు కష్టం కదా. అందుకని ముందే ప్రిపేర్ అయిపోయాను. ఏం కోరుకుందాము అని ఆలోచన వచ్చిందంటే, ఆరోగ్యం అడుగుదామా, దేవుడు ఆయుష్ని తీసేస్తే? ఆయుష్ని అడుగుదామా, కాకిలాగా కలకాలం బ్రతికి ఏం చేస్తాం డబ్బులు లేకపోతే? మరి ఎన్ని కావాలంటే ఏం చేయాలి అని అంటే నా మైండ్కి ఒక ఆలోచన పెట్టింది. ఏంటంటే మాయమైపోయి ప్రత్యక్షమయ్యే వరం కావాలని కోరుకుందాం అనుకున్నాను. ఇక మాయమైపోయి ప్రత్యక్షమయ్యే వరం కోరుకుంటే ఏ కళ్యాణ్ జోరే కన్నా వెళ్ళొచ్చు. మరి ఇంకెయ్యో ఉన్నాయి కదా, అట్లా పేరు కూడా తెలియదు, మేము చెవులు కూడా గుర్తించుకోవాలి. ఇంకెయ్యో ఉన్నాయి కదండి. లలిత జ్యువెలరీకి వెళ్ళొచ్చు. అక్కడ ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. అక్కడి నుంచి ఏమవ్వచ్చు? మాయమైపోవచ్చు. అర్థమవుతుందా? ఏ రెస్టారెంట్కి కావాలంటే వెళ్ళొచ్చు, ఏ బ్యాంకుకి కావాలని వెళ్ళొచ్చు, ఎన్ని సంచులైనా తీసుకోవచ్చు. అక్కడి నుంచి ఎక్కడి నుంచి వేరే దేశం వెళ్ళాలంటే ఇక్కడ మాయమైపోయి అక్కడ ఏమవ్వచ్చు? ప్రత్యక్షం అవ్వచ్చు. నేను అనుకున్నాను దేవుడి కనుక ప్రత్యక్షమై ఒకే ఒక వరం కోరుకోమంటే మాయమైపోయి ప్రత్యక్షమయ్యే వరం కోరుకుందాము, ఇక తిరుగు లేకుండా ఉంటుంది అనుకున్నాను. కానీ దేవుడు నన్ను పిలుచుకున్న తర్వాత, నన్ను ఏర్పరచుకున్న తర్వాత, ఆయన పరిచర్య నిమిత్తమై నన్ను ప్రత్యేకించుకున్న తర్వాత, ఇప్పుడు అదే మహాదేవుడు కనుక ప్రత్యక్షమయ్యి ఒకే ఒక్క వరం కోరుకోమంటే కనుక సిగ్గు లేని ముఖముతో ఎదుట లక్షల మందిని నిలబెట్టాలి ప్రభు అని మాత్రమే కోరుకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దైవజనుడు అడుగుతున్నాడు, నీకేం కావాలమ్మా, నీకేం కావాలి అని. మీరు కూడా దేవుని సన్నిధిలో ఉన్న మిమ్మల్ని సంవత్సరం ఆఖరిలో ఆయన దాసురాలుగా నేను అడుగుతున్నాను, మీకేం కావాలి? మీరేం అడుగుతారో అది అడగండి. నిశ్చయముగా మన దేవుడు ఆమేన్ అనే దేవుడు అన్నాడు. ఏం పేరు అన్నాడు ఆయనకున్న పేరు? అందుకే దేవుని సామెతలో మాట ఉంటుంది, ఏమంటే జీవ మరణములు నాలుక వశం. వాళ్ళు ఏమంటారంటే తదాస్తు దేవతలు ఉంటారు, అట్లా మాట్లాడమాకు అంటారు. కానీ జీవ మరణములు దేని వశం అంట? ఇక మారడు. ఈయన ఇంతే, ఈయన బతికింతే మారడు, ఆయన బతికింతే ఈయన మారడు. దేవ స్తోత్రం నాయన, నువ్వే మార్చు. నువ్వేం బతుకుతున్నావు లేచిన దగ్గర నుంచి? జీవ మరణములు దేని వశం అంట? ఇక మారడు అని ఆయన ఏమంటాడు? ఆమేన్ అనేసారు. చూడండి, దావీదేమో చిన్నవాడుగా ఉన్నాడు, గొలియాతేమో బహు బలాఢ్యుడు, మంచి ఆయుధాలు కలిగిన వాడు, యుద్ధ నేర్పరకరం కలిగిన వాడు. ఈ దావీదంట ఆ మైదానంలో వెళతా, ఆ మైదానాన్ని చూపిస్తారు. యెరూషలేము ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మైదానంలో వెళ్తా చిన్న చిన్న నునుపైన గులకరాళ్ళని ఏరుకుంటున్నాడు. దేనికోసం? గొలియాతుకి ఒడిసియల
పట్టుకొని అతని మీద విసురుదామని చెప్పి చిన్న చిన్న గులకరాళ్ళు ఏరుకుంటే అంటున్నాడంట దావీదు, నిశ్చయముగా ఈరోజు నా దేవుడు నేను నా చేతికి అప్పగిస్తాడు, నేను నీ తల తెల్లగలుగుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన చేతిలో కత్తి ఉందండి, పొడవ ఉందా, ఖడ్గం ఉందా, రాయి పెట్టి ఇంత రాయి పెట్టి ఎలా నడుపుతాడు? ఆయన రాళ్ళు ఏరుకుంటూ ఆ మాట అంటున్నాడంట, నిశ్చయముగా నేను నా దేవుడు నా చేతికి అప్పగిస్తాడు, నీ తల తెల్లగలుగుతానని ఆ రాళ్ళు ఏరుకుంటూ గొల్యాతు వైపు అడుగులు వేస్తూ వెళ్తుంటేనే మన దేవుడు అంట ఆమేన్ అనేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క చిన్న రాయి ఒడిసెలతో ఇలా గొల్యాతును కొట్టాడో గొల్యాత్ అక్కడికక్కడే పడిపోయాడు. గొల్యాత్ యొక్క ఖడ్గాన్ని తీసే గొల్యాతుని తల తెల్లనట్టేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ చేతిలో ఆయుధాలు లేకపోవచ్చు, నీ దగ్గర సామర్థ్యం లేకపోవచ్చు, నీ దగ్గర తెలివి లేకపోవచ్చు, నీ దగ్గర జ్ఞానం లేకపోవచ్చు, కానీ నా దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు. లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చేయగలిగిన శక్తివంతుడైన దేవుడు, శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు, నిరాకారంలో నూతన సృష్టిగా మార్చిన దేవుడు, నీ జీవితంలో ఆయన ఏదైనా చేయటకు చాలిన దేవుడు. విశ్వాసంతో నీకేం కావాలో కోరుకో, ఆరాధన ముగించి వెళ్ళక ముందే దాన్ని నీ జీవితంలో పొందుకోబోతున్నా. నా దేవుడు దాన్ని నీ జీవితంలో స్థిరపరచబోతున్నాడు. అందుకే దైవజనుడు అంటున్నాడు, నీకేం కావాలమ్మా అని అడుగుతున్నాడు. తర్వాత మాట ఏంటి చదవండి. నీ ఇంటిలో ఏమి ఉన్నదో నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. చూడండి, మొట్టమొదటి ఏమంటున్నాడండి దైవజనుడు, ఆమె బాధంతా విని నా వలన నీకేమి కావాలను, నీకేం కావాలమ్మా అని అడిగాడు. రెండో మాట ఏమంటున్నాడంటే, నీ ఇంటిలో ఏమున్నదో చెప్పండి అందరూ కూడా. నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పు అనేది 4 మాటలు కదా. నీ ఇంట్లో అంటున్నారేంటి? ఇది ఎవరు కొత్త లాంగ్వేజా? చెప్పండి అందరూ కూడా. చూడండి, దైవజనుడు మొట్టమొదట ఆమె శ్రమ, ఆమె బాధ, కష్టం అంతా విని నీకేం కావాలి అని అడిగాడు. రెండో మాట అంటున్నాడు, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియదు. అంటే దేవుడి దగ్గర నుంచి ఏదైనా ఒక కృపా వరాన్ని నువ్వు పొందుకోవాలంటే, ఏదైనా ఒక మేలు కార్యాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకోవాలంటే, నీ హృదయం అనే ఇంటిలో ఏమి దాగుందో అదేం చేయాలి? ప్రభు సన్నిధిలో చెప్పాలి. సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నానండి, కానీ నెరవేర్పు రావట్లా. ఎందుకంటే దేవుడు నెరవేర్పు ఇవ్వట్లేదు. కొత్తలో ప్రారంభంలో బాగానే ఉండేది. 7 సార్లు 7 వారాలు వెళ్తానన్న దేవుడు మేలు చేసేవాడు, ఒక కొబ్బరికాయ కొడతానన్న దేవుడు మేలు చేసేవాడు. ఎందుకనో ఇప్పుడు నా జీవితంలో దేవుడు మేలు చేయట్లేదు. సంవత్సరాల తరబడి కన్నీరు కారుస్తున్నాను, సంవత్సరాల తరబడి మొర పెడుతున్నాను, ఎందుకనో నా జీవితంలో ఆ కార్యాన్ని నేను చూడలేకపోతున్నాను అని అనుకునే వ్యక్తిని నీవైతే కనుక, ఎందుకో నేను అభివృద్ధి చెందట్లేదు, ఆశీర్వదించబడట్లేదు, నా జీవితంలో డెవలప్మెంట్ లేదు, బ్లెస్సింగ్ అనేది నేను చూడలేకపోతున్నానంటే, బైబిల్లో ఒక మాట క్లియర్గా ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు క్లియర్. ఎందుకు వర్తిల్లట్లా? ఎందుకు ఆశీర్వాదాన్ని చూడట్లా? ఏ పని మీదకి వెళ్తున్నా ఆ పనిలో దీవెన నాకు ఎందుకు అనిపించట్లేదు? దేవుడి హస్తం ఎందుకు నేను చూడలేకపోతున్నానంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు ఏమవుడంట? వర్తిల్. మరి నేనేం చేయాలండి అంటే, దాని పక్కనే ఉంది, నువ్వు ఎక్కడెక్కడ అవసరం ఏంటంటున్నాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధి నుంచి ఏదైనా ఒక మేలు కార్యం, ఒక అద్భుతాన్ని నీ జీవితంలో నువ్వు చూడాలి అంటే కనుక, సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, మొరపెడుతున్నాను, అయినా నెరవేర్పు రావట్లేదండి. ఎందుకని నెరవేర్పు రావట్లేదంటే, ఒకవేళ నీ హృదయం అనే ఇంటిలో ఇంకా దేవునికి విరోధమైనది, దేవునికి ఆయాసకరమైనది, దేవునికి ఇబ్బందికరమైనది ఏదైనా దాని ఉందేమో మేము పరీక్షించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే దాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటావో, విడిచిపెడతావో, ఆ మహాదేవుని కనికరం నీ మీదకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరాల తరబడి నువ్వు కాలుస్తున్న కన్నిటికి నెరవేర్పు వచ్చేసింది. సంవత్సరాల తరబడి నువ్వు ఎదురు చూస్తున్న ప్రార్థనకి నెరవేర్పు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక చోట వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు నేను కలిసి మాట్లాడుకుంటా ఉంటుంటే ఒక బ్రదర్ వస్తున్నాడు. ఆ పాస్టర్ గారు అంటారు, అమ్మో ఈయన వస్తున్నాడు నాయన అని ఇటు నుంచి వెళ్ళిపోతున్నాడు. నేను అన్నాను, పాస్టర్ గారు అతనికి ఏమైనా ఒప్పుకున్నారా మీరు అని అడిగాను. అడిగితే లేదండి సిస్టర్ గారు అప్పేం లేదు అంటే, మరి ఆయన చూసి భయపడుతున్నారు అంటే, ఇప్పుడు అతను వస్తాడు, పాస్టర్ గారు కొంచెం కోర్టు కేసు ఉంది ప్రార్థన చేయండి అంటాడు. అలాగని నేను అతని పక్షంగా నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాను. నేను అడిగిన ఏ ప్రార్థనకి దేవుడు ఇంతవరకు నెరవేర్పు ఇవ్వకుండా లేడు. ఎన్నో అద్భుతాల సేవ జీవితంలో ఎంతోమంది మేలు పొందుతున్నారు.
అందుకే దేవుని సన్నిధిలో ఇటు రీతిని నిలబడ్డారు, ఇటు రీతిలో కట్టబడ్డారు. కానీ ఇతని జీవితంలో మాత్రం నేను నమ్మకంగా ప్రార్థన చేసినా నెరవేర్పు రావడం. ఇప్పుడు అతను వచ్చి ఏమని చెప్తాడంటే, పాస్టర్ గారు దేవుడు మీ ప్రార్థన ఆలోచించలే, ఇంత గట్టిగా ఉపాసనలు ప్రార్థన చేయండి అంటాడు. ఇప్పుడు అతను ఎందుకు వస్తున్నాడంటే నా దగ్గరికి మీ ప్రార్థన దేవుడు ఆలోచించలేదు అని చెప్పడానికి వస్తున్నాడు. ఆ మాట నాకు వినడం ఇష్టం లేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. నేను ఆ రోజు ఏం ప్రవచనం చెప్పలేదు, కానీ ఏదో క్యాజువల్గా ఒక మాట అనేసి వెళ్ళిపోయాను. ఏమనంటే, పాస్టర్ గారు ఆ తమ్ముడు పక్షంగా మీరు నమ్మకంగా యథార్థంగా మొరపెడతానని అంటున్నారు కదా, అయినప్పటికీ నెరవేర్పు రావట్లేదంటే ఒకవేళ తను అడిగింది ఏదో అది దేవునికి అంగీకారమైంది కాదేమో అని ఆ రోజు అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత తన మైండ్లో అదే మాట తిరుగుతూ ఉందంట. ఇదేంటి సిస్టర్ గారు ఇలాంటి మాట అన్నారు అని ఎవరైతే ఈ తమ్ముడితో సన్నిహితంగా ఉంటారో అతన్ని పిలిచి, ఏంటి నా మనోడు కోర్టు కేసు అంటాడు, దేవుడు విజయం ఇవ్వాలంటాడు, ఏంటి ఇంతకీ మ్యాటర్ అంటే మనోడు మన దగ్గరకు రాకముందు మంచి తాగిపోతండి, ఏదో 2-3 నెలల నుంచి వస్తున్నాడు, కాస్త ఇక్కడ ఇలా ఉంటున్నాడు కానండి, మంచి తాగిపోతాడు. తాగిన మైకంలో ఏం చేయాలో తెలియక తోచిపోయిన తోడుకోడ పుట్టింటికి వెళ్ళినట్టుగా ఈయనంట తన భార్యని, తన కుమారుని, 1.5 సంవత్సరం కుమారుని కిరసనాయలు పోసి తగలబెట్టేశాడు. ఇప్పుడు ఏమని కోర్టులో కేసేశాడు, తన భార్య మీద ఉన్న ఆ యొక్క ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు నాకే చెందాలి అని కోర్టులో కేసేశాడంట. దేవుడు దానికి నెరవేర్పునిస్తాడా? దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడా? ఈరోజు సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, అయినప్పటికీ నెరవేర్పును పొందుకోలేకపోతున్నాం అంటే నా దేవుడు చేయలేని అసమర్థుడైన దేవుడు కాదు. నిత్యముడు అద్భుతాలు చేసే దేవుడే, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడే. అయినప్పటికీ నీ జీవితంలో మేలు పొందుకోలేకపోతున్నావంటే ఒకవేళ దేవునికి విరోధమైనది, ఆయాసకరమైనది నీ హృదయం అనే ఇంటిలో ఏమైనా దాటి ఉందేమో దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం ఆఖరిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టుదువుగాక. తర్వాత మాట చదవండి, 3వ వచనం. అతడు నీవు బయటికి పోయి 2వ వచనం లాస్ట్ మాట చదువు. అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని. ఏముందండి వాడి ఇంట్లో? హుషారు చెప్పండి అందరూ, ఏముంది? ఏమండి, వాళ్ళ ఇంటికి ఎవరైనా ఒకటి ఇంటికి మనం వెళ్తే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ స్తోమతను బట్టి ఏమన్నా సామాన్లు ఉంటాయే ఉండవా? వాళ్ళు 1,00,000 రూపాయలు పెట్టి మంచం, ఐరన్ మంచం వేసుకునే వాళ్ళు ఉంటారు. 1,00,000 రూపాయలు పెట్టి ఏదో గంధం చెక్కలో, టేపు చెక్కలో ఇంకా ఏమో ఉండేవి, మరి మన నాకు తెలియదు వాటి కూడా. అట్లా చేయించుకునే వాళ్ళు ఉన్నారు. 1,000 రూపాయలు పెట్టి ఐరన్ పెట్టి చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ స్తోమతను బట్టి ఏమన్నా సామాన్లు ఉంటాయో ఉండవా? మన ఎంత కుర్చీ వేయాలా, మరి అన్నం కూర వండుకోవాలనుకున్నాడు, అన్నం కూర తినాలి కదా. కానీ అక్కడ లేఖన భాగంలో క్లియర్గా ఉంది, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటున్నది, అది తప్ప మరేమీ లేదు. ఈరోజు దేవుని సన్నిధిలో ఈ స్త్రీ దైవజనుడైన ఎలీషా ముందు నిలబడి చెప్తుంది, నా భర్త యెహోవా యందు భక్తి గలవాడని. అతను దేవుని సన్నిధిలో ఉంటూ పరిచర్య చేస్తూ ఆత్మీయతలో ఎదుగుతూ దైవజనుల దగ్గర వాక్యాన్ని నేర్చుకుంటూ ఆత్మీయ జీవితంలో కొనసాగుతుంటే ఏ హార్ట్ ప్రాబ్లం వచ్చిందో, ఏ కిడ్నీ ప్రాబ్లం వచ్చిందో ఉన్న డబ్బులన్నీ ఏం చేస్తాడు? ఖర్చు పెట్టేశాడు. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్మేస్తున్నాడు. ఎక్కడెక్కడ అప్పు దొరికిందో అవన్నీ కూడా అప్పులు చేసేసాడు. ఇంకో పిల్లలు అంటున్నారు కదా, నాన్న మరి ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి కదా అంటే, డబ్బులు పోతే పోయినాయి అంటున్నాడు. మరి ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వచ్చింది. పోనీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఆరోగ్యం ఏమి మెరుగుపడలేదు, ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. నాన్న ఇంకా ఆరోగ్యం అంతా పోయింది కదా అంటే, ఆరోగ్యం పోతే పోయిందిలేరా అంటున్నాడు. చివరికి మరణ దినాల్లో అతను వచ్చేసాడు. ఇక మరణించే సమయంలో అతను వచ్చేస్తే పిల్లడు అడుగుతున్నాడు, నాన్న డబ్బు పోయింది పోతే పోని అన్నావు, ఆరోగ్యం పోయింది పోతే పోని అన్నావు, చివరికి మరణమే వచ్చి ఎదురుగా నిలబడిందంటే నేను పోతే పోయాను లేరా, మరణం వస్తే వచ్చిందిలే, కానీ ఆ నూనె కుండను మాత్రం జాగ్రత్తగా కాపాడుకో అంటున్నాడు. ఏమండి, ఒక వ్యక్తి ఆరోగ్యం కన్నా, ఒక వ్యక్తి దగ్గర ధనము కన్నా, ఒక వ్యక్తి జీవితంలో తన ప్రాణం కన్నా ప్రాముఖ్యమైనదా ఈ నూనె కుండ? ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? తన విశ్వాస జీవితంలో కొనసాగుతూ, ఆత్మీయతలో కొనసాగుతూ, దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ, దైవజనుడితో కొనసాగుతూ, ఆరోగ్యం కోల్పోయిన ఇష్టపడ్డాడు, ధనము కోల్పోయిన ఇష్టపడ్డాడు, చివరికి తన ప్రాణాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. కానీ ఈ నూనె కుండను మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడంట. ఏంటి ఈ నూనె కుండ? ఏంటి దీని ప్రాముఖ్యత అంటే, అది
జీవితానికి సాదృశ్యంగా ఉంది, నీలో ఉన్న విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. ఇదిగో నా ప్రియ సంగమా, ఈరోజు దేవునితో కొనసాగుతున్న నీవు మరి రాబోతున్నవి సంఘానికి క్షేమకరమైన దినాలని బైబిల్లో ఎక్కడా లేదు. క్షేమకరమైన దినాలని చెప్పి లేదా సుఖవంతమైన జీవితమేనని బైబిల్లో ఎక్కడా లేదు. ఈరోజు మణిపూర్లో జరుగుతుంది, రేపు మన ఆంధ్రాలో రాదు అనే యొక్క పరిస్థితులు ఎక్కడా లేవు. కానీ దేవుని దాసురాలుగా నేను మీతో చెప్పవలసిన మాట ఏంటంటే, ఆత్మీయతలో కొనసాగుతున్నప్పుడు, దేవునితో కొనసాగుతున్నప్పుడు, దేవుని మందిరంలో కొనసాగుతున్నప్పుడు, ఆయన పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా, చివరికి మరణమే ఎదురుగా నిలబడినప్పటికీ దేవుని అభిషేకాన్ని కాపాడుకునే బిడ్డలు మందిరంలో లేపబడుతున్నారు కాక, దేవుని మందిరాన్ని విడిచిపెట్టిన బిడ్డలు మందిరంలో లేపబడుతున్నారు కాక. పెద్ద పెద్ద సమస్యలే అవసరం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, చివరికి చచ్చిపోయే పరిస్థితి అయినా కూడా దేవుని మందిరంలో నిలబడేంత కెపాసిటీ ఉందంటారు. నిజంగానే పాస్టర్ గారు పాట ఇవ్వలేదని మీరు మంచోళ్ళు, నేను అంటలేదు. పాస్టర్ గారు పాట ఇవ్వలేదని మానేసి కూడా చాలా ఉంది. నాకు దాకా గాడిని గురి చేసుకొని పాడేసేస్తారు, మళ్ళీ పాట ఇవ్వలేదని అధిక మందిరం మానేస్తారు. భోజనాలు పెడతారు, అందులో మెడమొక్కు పడింది, అందులో నాకే మెడమొక్కు పడింది, అందుకే నేను రావట్లేదు అంటారు. విచిత్రం, అన్ని విచిత్రమైన కేసులు. భలే చెప్తున్నారా సిస్టర్ గారు మీరు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా, మరి చివరికి ప్రాణం పోయి అంత అవసరం లేదు. చీకటి మొక్క పడకుండా, గట్టి మొక్క పడకుండా, బొయ్యి పడితే చాలు మనం మందిరం మానేయడానికి. నిజంగా అదేం అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ స్త్రీ దైవజనుడైన ఎలీషా ముందు నిలబడి చెప్తుంది, నా భర్త యెహోవా యందు భక్తి గలవాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరంలో పరిచర్యలో కొనసాగుతున్న ఇతని జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని అభిషేకాన్ని కాపాడుకున్నాడు, తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి స్వయంగా దైవజనుడు ముందు నిలబడి చెప్తుంది, నా భర్త యెహోవా యందు భక్తి గలవాడని. ఈరోజు మీ జీవితంలో కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చివరికి మరణమే ఎదురుగా నిలబడిన దేవుని మందిరాన్ని, దేవుని పాదాలని విడిచిపెట్టని బిడ్డలు ఈ మందిరంలో లేపబడుదురు కాక. అటువంటి స్థిరమైన భక్తి మీలో నాటబడును కాక. తర్వాత మాట చదవండి, నీవు బయటకు పోయి అతడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద, నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన మట్టి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకొని. చూడండి, ఈ దగ్గర ఏముందంటండి? అమ్మ ఎంత స్పీడ్ చెప్తే కుదరదు నాకు. ఏముందంటండి? ఇదిగో ఎంతమంది ఉన్నారా? కరెక్ట్గా నలుగురు సౌండ్ అయినప్పుడు నూనె కొండ మిగతా వాళ్ళందరూ చేతపడి చేసేవాళ్ళు కానీ సొంతం నోరు తెరవండి అందరూ. దేవుడు అభిషేకాన్ని మీలో ఇచ్చేస్తాడేమో, నూనె కొండ బలకంగా చక్కగా చెప్పండి అందరూ హుషారుగా. ఏంటండి బాబు, సంవత్సరం ఆఖరిలో ఎవరో మంచిగా ఆశీర్వచనాలు 4 బలుగుతుందేమో నేను తీసుకొని వస్తే ఈమె ఎవరో గట్టిగా తిడుతుంది అనుకుంటున్నారా మీరు? గట్టిగా తిట్టినా పర్లేదు, తిట్టుకోండి కాసేపు. కానీ నేను ఎంత ప్రయాసతో మీ ముందుకు వచ్చానో ఆ సమయం వ్యర్థం కాదు. చక్కగా ఉచ్చరించండి. ఏముందంటే వాడి ఇంట్లో దైవజనుడు అడుగుతున్నాడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన గొట్టి పాత్రని ఎరగు పుచ్చుకో. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, వట్టి పాత్రలు అంటే దేవుణ్ణి ఎరగని ప్రజలు, దేవుణ్ణి అంగీకరించిన బిడ్డలు. నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగున్న వట్టి పాత్రని ఎరువు పుచ్చుకో అంటే, దేవుని సన్నిధిలో నిలబడుతున్న మనము, దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, దేవుణ్ణి ఎరిగిన మనం ఏం చేయాలి? ఎవరైతే ప్రభు సన్నిధికి రాని వాళ్ళు ఉంటారో, దేవుని ఎరగని బిడ్డలు ఉంటారో, వాళ్ళని ఏం చేయాలి? ప్రభు సన్నిధికి నడిపించాలి. ఎంతమంది చెప్పారండి? ఒక్కసారి చెప్పండి, ఎవరన్నా కొత్త వాళ్ళు చెప్పారా? మా అమ్మ వాళ్ళు ప్రభుని కొత్తగా నమ్ముకున్న ప్రారంభ దినాల్లో అయితే 11ంటికి మామూలుగా ప్రార్థన, స్త్రీల కూడికి అయితే ఉదయం 8 గంటలకు చక్కగా పిలకలేసి నన్ను స్కూల్కి తోలేసి ఆ గ్రౌండ్లో ఆడుకోని చెప్పి ఈ పక్కింటోళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కష్టాలు బాధలన్నీ వినేదనమాట. ఏంటక్క ఏంటి సంగతులు అంటే, ఏం చెప్పమంట విట్ట జాతనాడు మా ఆయన అంటే, అవునా అని, సరే దేవుడి మందిరానికి రావచ్చుగా, ఒక్కసారి ప్రార్థన చేయించుకోవచ్చుగా, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు, ఊరికే దేవుడి సన్నిధిలో కనపడవచ్చుగా, దేవుడు ఏం చేస్తాడంటే, ఎక్కడ పనేం అవ్వలేదు అంటే గబడవ కూర్చొని అంట్లన్నీ దోమేసి నీకు అంట్లు దోమే కానీ నువ్వు దేవుడి సన్నిధికి రాను. నిజం, ఎంత ఆశక్తో దేవుని పరిచర్య, దేవుని పని అంటే గొర్రెలు కంటే అన్న మాట వాళ్ళు ఆ దినాల్లో
నెరవేర్చారు. కాబట్టే సంఘం అభివృద్ధి చెందుతూ వచ్చింది. చక్కగా అలా దేవుని సన్నిధికి ఈరోజు నడిపించిన వాళ్ళందరూ కూడా దేవుని సేవకులుగా మారిపోయి పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ రోజు మరలా ఆ పరిచర్య ఫలితాన్ని ఈరోజు మేము అనుభవించడం మానలేదు. ఈరోజు ఇంత చిన్న వయసులో దేశ విదేశాల్లో వెళ్ళి వాడబడుతున్నామంటే, లక్షలు ఖర్చు పెట్టి పిలుస్తున్నారంటే మీ అయిన కృపావరాన్ని చూసి నాకే భయం వేసింది. మన ఈ మధ్యన చూశాను నేను. ఆ టాలెంట్ చూసి నాకు భయం వేసి, బాబాయ్ మీరు కొంచెం దూరంలో ఉండండి ఎందుకన్నా మంచిది అన్నాను. ఎందుకంటే వెళ్ళిన చోట కనీసం కాఫీ నీళ్ళు ఇవ్వట్లేదు, ఎవరో రూపాయి కాని కొట్లు, కనీసం ఉట్టి కవరన్నా పెట్టచ్చు మొహమాటానికైనా కూడా, కనీసం సంతోషంతో అన్న తిరుగుతారు. ఉట్టి కవర్ కూడా ఇవ్వట్లేదు. నాకు అట్లా కాదు, లక్షలు ఖర్చు పెట్టి దేవుని వాక్యాన్ని పిలుస్తారు. ఎందుకు పిలుస్తున్నారంటే ఆ ప్రతిఫలం మేము అనుభవిస్తున్నాం. మా తల్లిదండ్రులు చేసిన కష్టం, పరిచర్య, వాళ్ళు కొండలు అడిగారు, వాళ్ళు దేవుని సన్నిధికి అందరినీ నడిపించారు. ఆ ఫలితాన్ని ఈరోజు నేను అనుభవించడం మానలేదు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటే ప్రభు సన్నిధికి ఏం చేయాలి? ఈరోజు అట్లా కాదు. ఎందుకు సంఘాలు అభివృద్ధి చెందట్లేదంటే, మనం బస్ స్టాండ్ వెళ్తే విజయవాడ బస్ స్టాండ్లో కనపడతారు బాగా చక్కగా ఇక్కడ సంఖ్యలో ఈ బ్యాగ్ పెట్టుకొని చెవులో గుడ్డు తెస్తామని చూసారా? చూడలేదా? అంతమంతా చెప్తున్నారు. బ్యాగులు సంఖ్యలో పెట్టుకొని చెవుల్లో గుడ్డు తెస్తాం తిరుగుతూ ఉంటారు. చూడలేదు మీరు? అందుకనే చెవుల్లో గుడ్డులు పోలేదు మీరు. ఆయన తిరుగుతూ ఉంటారు. అట్టాగే వెళ్ళారనుకో ఒక పిన్నేసేసి పొడిచేస్తారు మిమ్మల్ని దెబ్బండి. ఈయన కాస్త నాటి మాటలు కూడా పోతాయి. ఈరోజు దేవుడు సంఘం కూడా ఏమైపోయిందంటే అట్లాగే సేమ్ చెవులో గుడ్లు చెప్తామని వాళ్ళు ఎట్లా తిరుగుతారో వీళ్ళు కూడా సోతం ఆమె హల్లెలూయా సోతం సోతం అనుకుంటా మళ్ళీ సోతం అనుకోవడం, వెళ్ళిపోవడం, బైబిల్ ఆడబడేయడం, మళ్ళీ దేవుడు ప్రార్థన ఉంటేనే రాడు. దేవుని మందిరం గురించిన ప్రేమ కానీ, ఆ పరిచర్య ధర్మం కానీ, దేవుడి కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలనే ఆశ కానీ నేటి సంఘాల్లో కనపడట్లేదు. ఏమంటున్నాడంటే, ఈమె అప్పుల బాధలో ఉంది, ఈమెను చూసి ఎవరిస్తారు సామాన్లు? ఉన్న సామాన్లు అన్నీ అమ్మేసుకున్నారు వీళ్ళు. ఇంట్లో సామాన్లు లేకుండా చేస్తున్న ఏడని నమ్మి ఇరుగు పొరుగు వాళ్ళందరూ సామాన్లు ఎత్తారా, అమ్మాయి తీసుకోండి అని చెప్పి దైవజనుడు అంటున్నాడు, నువ్వు ఇరుగు పొరుగు అందరికీ ఇక్కడ దొరకగలిగిన వడ్డీ పాత్రలు ఎరువు పుచ్చుకో. దైవజనుడు చెప్పాడంటే అది జరగదా అనేది అనవసరం. ఆ ప్రకారం ఆ స్త్రీ చేయడం ప్రారంభించింది. ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందాలంటే విత్ యువర్ పర్మిషన్ నేను 3 సూక్తులు చెప్పాలనుకుంటున్నాను. చెప్పమంటారా? ఫ్రీ సజెషన్. ₹1 మాటే కానీ మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాను. చెప్పమంటారా? ఓరినా ఏమో మరి అందరి స్వరాలు వినపడదు. కొంతమంది స్వరాలు చెప్తే కొంతమంది అంగీకారం తెలిపినట్టు, కొంతమంది ఏమో అంగీకారం తెలపనట్టు. చెప్పమంటారా? తిట్టుకుంటారా? తిట్టుకోండి, నాకేంటి. మరి నీ జీవితంలో గనక ఆర్థిక ఇబ్బందులు ఉంటే గనక సంవత్సరం ఆఖరిలో ఫ్రీగా ఇచ్చేస్తున్నాను మీకు. అర్థమవుతుందా? ₹1 మాట. తర్వాత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత చెట్టు పంపించండి, బ్లాక్ చెట్టు. ఓకేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటే కనుక, ఎన్ని రోజులైనా ఆర్థిక సమస్యలు పోవట్లేదండి, చాలా కష్టాల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, ఆర్థిక సమస్యలు పోవట్లేదు అంటే కనుక అప్పుల బాధల్లోనే నడిపించబడుతున్నా. ఎందుకు? ఆ ఫైనాన్షియల్ హెల్తీ నేచర్ అనేది ఉండట్లేదు. ఎప్పుడు టైట్నెస్సే నా జీవితంలో కొనసాగుతుంది అంటే కనుక నేను మీకు ఇచ్చే ఉచిత సలహా ఏంటంటే, ప్రభు కొరకు మీ లేమిలో విత్తడం ప్రారంభించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నేను చెప్తున్నాను అది ఇది ఈజీ థింగ్ ఏం కాదు. ఇది చెప్పడం చాలా తేలిక, కానీ ఆ ప్రకారంగా చేసేటప్పుడు చెయ్యి గడగడ ఉనికి. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు రాజమండ్రి. వాళ్ళ నాన్నమ్మ గారు సాక్ష్యం చెప్తుంటే విన్నాను నేను. వాళ్ళు మంచి హిందువుల నుంచి ప్రభువుని నమ్ముకొని పాస్టర్ గారు చెప్పారంట, ఇదిగో ఈరోజు నువ్వు తింటున్నావంటే ముద్ద అది ప్రభు ఇచ్చాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నువ్వు ముందు అన్నం ఉండేటప్పుడు మొట్టమొదట బియ్యంలో ఒక గుప్పిడి తీసి దేవుడికి ఇవ్వాలి. ఆ గుప్పిడి వల్ల ఏమవుతాయి? కొంతమంది స్టోర్ బియ్యం, కొంతమంది ఎర్ర బియ్యం, కొంతమంది నల్ల బియ్యం, తెల్ల బియ్యం తింటారు. ఆ గుప్పిడి మేము తినలేక ఇదిగో మన పొట్టలు వచ్చేస్తాం. ఆ గుప్పిడి వల్ల ఏమీ రాదు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, ఇదిగో నేను ఇలా తింటున్నానంటే ఈ ముద్ద ప్రభు ఇచ్చింది అని మొట్టమొదట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుడు చెప్పాడంట, మొట్టమొదట బియ్యాన్ని తీసి దేవుడికి ఇవ్వాలని చెప్పి. వాళ్ళ ఇంట్లో 8 మంది సంతానం. ఈ ముసలావిడ కలిపి మొత్తం 10 మంది సంతానం. ఆ రోజు ఎంత ఉన్నాయంటే బియ్యము రోజు 3 కేజీలు ఉండేదంట. కేజీ బియ్యం ఉన్నాయంట ఆ రోజు. డబ్బా ఓపెన్ చేసి చూస్తే కేజీ బియ్యమే ఉన్నాయి. పిల్లలేమో మంచి గట్టిగా దృఢంగా తినగలిగిన వాళ్ళు 3 కేజీలు బియ్యం ఉండాల్సిన డబ్బాలో చూస్తే కేజీ బియ్యమే ఉన్నాయంట. కానీ ఓ పక్క దైవజనుడు చెప్పిన మాట గుర్తొస్తుంది, సేవకులకు మొట్టమొదటిగా దేవుడికి తీసివ్వాలి అనే మాట గుర్తొచ్చి తీద్దాము అనిపిస్తున్నాడు కూడా అంట. అయ్యో పిల్లలు ఆకలితో అలమటిస్తారే,
ఆకలితో పడుకుంటారని చెయ్యంట గడగడ ఉనికిపోతుందంట. తీసినా కూడా ఇంకా చాలవు, తీయకపోయినా చాలవు. ఏది ఏమైతే అది అయింది. మొట్టమొదట దేవునికి ఇచ్చి గణపరుద్దామని మొట్టమొదట ఆ గుప్పెడు బియ్యాన్ని తీసి చక్కగా భోజనం వండిందంట. మీరు నమ్మండి, ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే 3 కేజీల బియ్యం వండితే ఎంత సమృద్ధిగా పిల్లలందరూ తింటారో, ఆ రోజు కేజీన్నర కన్నా తక్కువ నా బియ్యము ఆ పిల్లలందరూ కూడా అదే సమృద్ధిగా తిన్నారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు అనొచ్చు, మీరు నన్ను అడగచ్చు, పాస్టర్ గారు దేవుడు నన్ను ఆశీర్వదిస్తే, దేవుడు నన్ను హెచ్చిస్తే, దేవుడు నన్ను ఆర్థికంగా అభివృద్ధి పరిస్తే నేను మొట్టమొదట దేవుడికి ఇస్తాను. నాకు ఇష్టము దేవుడికి ఇవ్వడం అంటే. దేవుడి కన్నా ముఖ్యమైన ఏంటి? దేవుడికే మొట్టమొదటి ఇస్తాను. కానీ అది కరెక్ట్ కాదు. నీకు 10 లక్షల నుండి 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా పెద్ద కౌంట్ కాదు. కానీ నీకు లేమిలో ప్రభు కొరకు వెత్తడం ప్రారంభించాడు. ఏమంటున్నాడు దేవుడు? మిక్కిలి నమ్మకంలో కొద్దిగా, మిక్కిలి కొద్దిగా ఎట్లా ఉండాలంట? నీకు కోట్లు వచ్చేసిన తర్వాత కాదు, మిక్కిలి కొద్దిగా ప్రభువుకి నమ్మకంగా ఉండాలి. ఎంత నమ్మదగిన దేవుడు అండి, ఎంత మంచి బిజినెస్ డైల్ ఇచ్చాడు ఆయన. 90% 100 రూపాయలు ఇచ్చి మొత్తం ఆయనే పెట్టుబడి పెట్టి మొత్తం ఆయనే ఇచ్చేసేసి 100 రూపాయలు డబ్బులు ఇచ్చి మీరు సంపాదించుకోండి, 90% మీరు తినేసి అడ్డగోలుగా 10% నాకు ఇవ్వండి అంటే మన వాళ్ళ చెయ్యి గడగడగడగా వెళ్ళిపోయి. లేదండి, పరిస్థితి మాకు బాగాలేదు, మేము చాలా పేదవాళ్ళం, ఏ రోజు కష్టపడితే ఆ రోజు తినాలి, లేదంటే దేవుడికి ఇవ్వాలని నాకు ఎంతో ఇష్టం, కానీ నాకు చేతిలో డబ్బులు అందట్లా. బైబిల్లో ఒక వెధవరాలు ఉంది, ఆమె పేరు సారేపతి వెధవరాలు. ఆమంట భయంకరమైన కరువులో ఆ దేశం అంతా ఉంది. ఎలాంటి కరువు అంటే పావురం వేసే రెట్ట, ఆ రెట్టని కూడా మొత్తం పోగేసుకొని దాన్ని పొడుచుకొని కొనుక్కొని తింటున్నారు. ఇంకా బాగా చెప్పాలంటే ఇశ్రాయేలీయులు గాడిదని నెమరివేయని జంతువని గాడిదని అసలు తినరు. విత్ హైయెస్ట్ కాస్ట్ అంటే అత్యధికమైన ఖరీదు చెల్లించి గాడిద తలకాయని 50 రూపాయలు కొనుక్కొని తింటున్నారు. ఇంకా అర్థం అవ్వాలి మీకు బాగా అంటే ఆకలి బాధకి తట్టుకోలేక ఎవరి కడుపున పుట్టిన బిడ్డలు వాళ్ళు వండుకోవడానికి కూడా సిద్ధపడిపోయారు. అంత భయంకరమైన కరువు ఆ దేశంలో ఏర్పాటు చేస్తుంటే దైవజనుడంట సారేపతి వెధవరాలు దగ్గరికి వెళ్ళాడు. ఆ సారేపతి వెధవరాలమ్మో దైవజనుడు వచ్చాడు కదా, వెళ్ళి మంచినీళ్ళగా తెద్దామని గబగబా వెళుతుంటే మర్యాదగా పాస్టర్ గారు చూసి అన్నాడంట, అదే చేతితో ఒక అప్పాన్ని చేసి నా దగ్గర తీసుకురా అన్నాడంట. చూడండి, కరువు ఉందని ఆ దేశంలో ఈయన తెలుసా తెలీదా? కరువు వస్తుందని చెప్పింది ఎవరో? ఈ దైవజనుడే. మరి ఈయన అంటున్నాడు ఆ వెధవరాలి దగ్గరికి వెళ్ళి ఒక అప్పాన్ని చేసి నా దగ్గర తీసుకురా. ఏమంటే ఆమె అంటది, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నా యొక్క తొట్టిలో కొంచెం పిండి ఉంది, నా బుడ్డిలో కొంచెం నూనె ఉంది, అది తప్ప లేదయ్యా, అది తిని నేను మా కుమారుడు చచ్చిపోదాం అనుకుంటున్నాం, ఇక మాది పరిస్థితి లేదు, నేను నా కొడుకు చచ్చే పరిస్థితిలో ఉన్నాం, ఇక అదే లాస్ట్ ముద్దా అని చెప్తే ఈయన మరలా చెప్పే డైలాగ్ ఏంటంటే మొట్టమొదటి అప్పాన్ని చేసి నా దగ్గర తీసుకురా. మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఆమె వెధవరాలు, భర్త లేని సంసారం, దిక్కు లేని కాపురం, మళ్ళీ ఆమె మీద పడి ఈ పాస్టర్ గారు తింటున్నాడు. మంచి కడువులో ఏం చేస్తున్నాడు? మొట్టమొదట నువ్వు ఎక్కడ చచ్చిపోతే నాకెందుకు, మొట్టమొదట నా దగ్గర తీసుకురా అని ఆయన ఆమె మీద పడి తింటున్నాడు ఏంటి అనిపించింది మనం చూసేవాడు. కానీ ఈ దైవజనుడు కనుక ఆ ప్రాంతానికి అడుగు పెట్టకపోతే, ఆ సారేపతి విధవరాలు గృహానికి అడుగు పెట్టకపోతే ఆ కుటుంబం అంతా చనిపోయింది. కాబట్టి ఆ కుటుంబాన్ని బ్రతికించడం కొరకే దేవుడు దైవజనుని ఆ ప్రాంతానికి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు దైవజనుని మాట నమ్మి ఆ భయంకరమైన కరువులో మరణ పరిస్థితిలో మొట్టమొదటి అప్పాన్ని తీసుకొచ్చి దైవజనుడి చేతిలో పెడితే ఆ ప్రాంతంలో ఆ దేశంలో సామంతులకు కరువు లేమో కానీ ఈ పేద విధవరాలి దగ్గర కరువు లేదంట. చప్పట్ల కొట్టి దేవుని మన దేవుడు సమృద్ధిని అనుగ్రహించేది. ఎప్పుడు సమృద్ధినిస్తాడు? లేమిలో ప్రభువు కొరకు మనం వెత్తడం ప్రారంభించినప్పుడు. మీరు అనొచ్చు అది పాత నిబంధన అండి, కొత్త నిబంధనలో అలా ఏం లేదంటారేమో. కానుకలు పడుతుంటారంటే ఎక్కడుందో కానుకలు పెట్టి యేసు ప్రభు అంటే కానుకలు పెట్టి దగ్గర నుంచున్నాడు. ఎక్కడ నుంచున్నాడంటండి? కానుకలు పెట్టి దగ్గర నుంచున్నాడంట. నుంచుంటే ఎవరెవరు ఎంత ఎత్తున్నాడో చూస్తున్నాడండి. ఒకవేళ ఏ పాస్టర్ గారైనా అలా చేస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? వచ్చే ఆధారం మందిరానికి వస్తారా? కానుకలు పెట్టి దగ్గర నుంచొని పాస్టర్ గారు ఎంతెంత కానుక ఎవరెవరు ఎత్తున్నారో చూస్తే మీరు అసలు వచ్చేవారు వస్తారా మందిరానికి? మేము కాదు, స్వయంగా సృష్టికర్త అయిన దేవుడేనంటే కానుకలు పెట్టి దగ్గర నుంచొని చూస్తున్నాడండి. ఏం చూస్తున్నాడు? ఎవరెవరు ఎంత వేస్తున్నారో చూస్తున్నాడండి. ఏమండి, సర్వ సృష్టికర్త అయిన దేవుడికి కానుకలతో ఏం పని? ఆయనకి ఏం
పని అసలు ఆ కానుకలు పెట్టి దగ్గర పోయి నుంచుంటే నుంచున్నాడు. ఎవరెవరు ఎంత ఎత్తున్నారో చూస్తున్నాడు అంటే మళ్ళీ పెద్ద కాగితం ఎత్తున్నారా, చిన్న కాగితం ఎత్తున్నారా, లేదా తెల్ల కాగితం ఎత్తున్నారా, చిరిగిపోయిన కాగితం ఎత్తున్నారా. చూడండి, ఈ మధ్య రావట్లేదు కానీ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అడిగితే తెలిసింది నాకు 10 రూపాయల కాయిన్లు పడతలేదు. ఎందుకంటే నా కానుకల పెట్టిలో వచ్చేది 10 రూపాయల కాయిన్లే వచ్చేస్తాను. ఇప్పుడు రావట్లేదు, ఎందుకంటే ఇప్పుడు పడుతున్నాయి అంట. వెళ్ళి పెట్రోల్ కొట్టించి పర్సులో డబ్బులు తీసిచ్చారు. ఆ తమ్ముడు అన్నాడు, ఇక్కడే సింగనగర్ పెట్రోల్ బంక్ అన్నాడు, మీరు సేవ చేస్తారండి అన్నాడు. ఎందుకు అడిగాడు అనుకుంటున్నారు? నా చేతిలో ఉన్న కట్టలు చూసి కనిపెట్టేశాడు. చిరిగిపోయి ప్లాస్టర్ వేసి రంగు అంటేసి దాన్ని నలిపేసేసి దాన్ని పిసికేసేసి పడేసేసి ఉంటుంది చూసారా, అది తీసుకొచ్చేస్తారు. ఆ కాగితాలన్నీ చూసి మీరు దేవుని సేవకులు కదా అన్నాడు. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. నీకెట్ట తెలిసింది అంటే ఈ కాగితాలు చూసి చెప్పామన్నాడు. అర్థమైందా? జనాలందరికీ తెలిసిపోయింది ఏమనంటే కానుకలు పెట్టిన డబ్బులు అయ్యో అర్థమైపో. ఈయనంట సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడ నుంచున్నాడంట? కానుకలు పెట్టి దగ్గర నుంచొని ఎవరెవరు ఎంత వేస్తున్నారో చూస్తున్నాడంట. చూసి అంటున్నాడు, ఈ పేద విధవరాలు అందరికన్నా ఎక్కువ వేసింది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కనిపెట్టేశాడంట ఎవరు ఎక్కువ వేశారు. కొంతమంది ఎక్కువ వేసిన వాళ్ళు ఉన్నారు ఆమెకన్నా, కానీ ఏమీ ఎక్కువ వేసింది వేద విధవరాలు అంటున్నాడు. ఎందుకని వేసింది ఆవిడ ఎక్కువ? మాటలో ఉన్నా ఆవిడ ఎందుకు వేసింది అంటే అక్కడ ఒక మంచి మాట రాయబడింది. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేశారు, కానీ ఈమె తన లేమిలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె తన జీవనమంతా కానుకలు పెట్టి వేసిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేమిలో వాళ్ళు కలిగి ఉన్నదాంట్లో వేస్తారు దేవుడు కూడా, కానీ తర్వాత నేనేం తినాలి, నేను ఎలా బ్రతకాలి, నా పరిస్థితి ఏంటి ఏం ఆలోచించుకోవాలి. ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదని నమ్మి ఆమె జీవనమంతా కానుకలు పెట్టి వేసిందంట. స్వయంగా సర్వ సృష్టికర్త అయిన దేవుడి కనుదృష్టి ఎక్కడికి వచ్చిందండి? ఆ విధవరాల మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. నేను తమిళనాడు వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు చిత్తూరు నుంచి ఒక తమ్ముడు తమిళ ట్రాన్స్లేషన్ చేయడానికి వచ్చేవాడు. అయితే వాడికి ఎవరు చెప్పారో ఏం చెప్పారో ఎలా చెప్పారో కానీ దేవుడు నన్ను పరిచయం పిలుస్తున్నాడు, నేను సేవకు వెళ్ళిపోతున్నాను అన్నాడంట. అరే నేను ఇంజనీరింగ్ చదివించాము, లక్షలు ఖర్చు పెట్టి, నువ్వేదో మనం ఉద్ధరిస్తావు అనుకున్నాము, ఉద్యోగం చేస్తావు అనుకున్నాము, చిచ్చి ఇవన్నీ మన ఇంటా వంట లేదు, నువ్వు కుదరదు అని అంటే నాకేమీ తెలియదు, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అని బెంగళూరులో బైబిల్ ట్రైనింగ్ అవడానికి వెళ్ళాడు. బెంగళూరులో బైబిల్ ట్రైనింగ్ అవడానికి వెళ్తే అక్కడ మీ దైవజనుడు లాంటి దైవజనుడు పాపం తల్లిదండ్రుల సహకారం లేదు కదా, ఎవరైనా ఏమైనా కావాలంటే ఎవరిని అడుగుతాడు అని నెలకు ఒక 500 రూపాయలు ఆ తమ్ముడికి పంపిస్తూ ఉండేవాడు. ఏమైనా అవసరాలు ఉంటే కొనుక్కోరా అని. ఎవ్రీ ట్యూస్డే ప్రతి మంగళవారం వాళ్ళ కాలేజ్ నుంచి బయట కాల్స్ చేసుకోవచ్చు. ఒకరోజు ఒక ఫ్రైడే నాకు కాల్ చేసి అడుగుతున్నారు, అక్క బైబిల్ అలా ఎందుకుంది ఇలా ఎందుకుంది అని మాట్లాడుతున్నారు. సాధారణ పిల్లలందరూ మాట్లాడతా నేను అన్నాను, వారే మా తమ్ముడు ఏం చేస్తున్నాడు రా ప్రతాప్ అని అంటే, ఏం చెప్పమంటావు లెక్క, మీ తమ్ముడు కాలేజీ మొత్తం ఫేమస్ అయిపోయాడు. మా కాలేజీ మొత్తం ఫేమస్ అయిపోయాడు, ఎందులో ఫేమస్ అయ్యాడు రా అన్నాడు. అంటే పెసనాలిస్ అన్నట్టు అధ్యక్షుడు అయిపోయాడు. దేంట్లో ఫేమస్ అయిపోయాడంట? పెసనాలిస్ అన్నట్టు అధ్యక్షుడు అయిపోయాడక్క. అసలు ఇక్కడ కాలేజీ మొత్తం కూడా వాడికి ఇచ్చేసాం అంటున్నారు. ఏ పాపం వాడిని ఎందుకు రాలేదు అంటున్నారు, ఏం చేశాడు రా వాడు అన్నాడు. సాధారణంగా ఒంటి సబ్బు అయిపోతే ఏం చేస్తాం మనం చెప్పండి? ఒంటి సబ్బు అయిపోతే ఏం చేస్తాం ఏమండి? ఉదాహరణ స్వభావం లేని వాళ్ళు కొన్నవాళ్ళు పడేస్తారు. మీరు భారతదేశం మామూలుగా ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పడేయకుండా కొత్త సబ్బులు ప్లాస్టిక్ సర్జరీ చేసి జాగ్రత్తగా దాన్ని అంటించేస్తారు, లేదా ఏ షింటి దగ్గర పెట్టి దాన్ని యూటిలైజ్ చేసేస్తారు. అర్థమవుతుందా? మీకు లాగా ఉదాహరణ స్వభావం కలిగి ఈ 200 మంది స్టూడెంట్స్లో ఎవరైతే చిన్న చిన్న సబ్బు మొక్కలు పడేస్తారో ఆ సబ్బు మొక్కలన్నీ ఏరుకొని సబ్బులా చేసుకొని శుభ్రంగా రుద్దుకునేవాడు. శుభ్రంగా రుద్దుకునేవాడు. పడిపోయిన చిన్న చిన్న సబ్బు మొక్కలు ఏరుకొని దాన్ని సబ్బులా చేసుకొని రుద్దుకునేవాడు. పేస్ట్ అది అయిపోయింది కదా, ఆ పేస్ట్ పడేస్తారు కదా డస్ట్బిన్లో. నా వాయిస్ క్లియర్గా ఉందా మీకు? వినపడుతుందా వాయిస్? పేస్ట్ పడేస్తారు కదా కింద డస్ట్బిన్లో, అందులో తీసి డస్ట్బిన్లో పేస్ట్ తీసి రాయి పెట్టి కొట్టి దాన్ని నానాహింసి పెట్టి బయటికి లాగి ఆ పేస్ట్ వాడుకునేవాడు. ఆ బట్టలు ఉతికే బండ్ల దగ్గర చిన్న చిన్న సబ్బు ముక్కలు పడిపోతే ఆ సబ్బు ముక్కలను ఏరుకొని బట్టలు ఉతుక్కునేవాడు. ఇలా చేస్తాడట. అందుకని వీడిని పెసనాడు సంఘానికి అధ్యక్షుని చేస్తాం అన్నాడు. నేను అన్నాను, అరే వాడికి ఫోన్ ఇవ్వండి అని. అరే ఏంటా నీ ప్రాబ్లము? భోజనం ఎలాగో వాళ్ళే పెడతారు, నీ పాస్టర్ గారు 500 పంపిస్తున్నారు, నీకు కావాల్సింది సబ్బులు పేస్టే కదా, అసలు ఈ 500 ఏం చేస్తున్నావు, నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాను. అడిగితే వాడు చెప్పింది, అక్క పాస్టర్ గారు నాకు 500 పంపిస్తున్నారు,
నేను ఆదివారం దేవుని మందిరానికి వెళ్తాను కదక్క, వారానికి 100 రూపాయల చొప్పున కానుకేసేస్తాను. కాబట్టి నా దగ్గర నెల మొత్తంలో 100 రూపాయలు ఉంటుంది. ఒక్కొక్క నెలలో 5 ఆదివారాలు వస్తాయి. కాబట్టి 500 అయిపోతాయి, నా చేతిలో డబ్బులు ఉండవక్క. అందుకని ఇలా వాడుకుంటా ఉంటానక్క అన్నాడు. నేను అన్నాను, ఒరే పిచ్చోడా, పాస్టర్ గారు నీకు ఎందుకు పంపిస్తున్నారు? నిన్ను వాడుకోమని పంపిస్తున్నారు. పోనీ వాళ్ళు ఏమైనా లేని వాళ్ళు అంటే గోల్డ్ అంతా ఉన్న వాళ్ళు, వాళ్ళు కోటేశ్వరుడు, పెద్ద బైబిల్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు, ఫారెన్ ఫండ్స్ ఉంది వాళ్ళకి. అంత గొప్ప నువ్వెందుకు అంత ఇచ్చేది? ఒక 20 రూపాయలు వారానికి, నెలంతా ఒక 100 రూపాయలు సరిపోతాయి, 400 నువ్వు వాడుకో అని చెప్పాడు. బాగా చెప్పానా? అయితే వాడు అన్నాడు, నిజమేనక్క మీరు చెప్పింది, నెలకి 20 రూపాయలు వేస్తే 100 రూపాయలు అవుతుంది, ఇంకా 400 ఉంటుంది. కానీ మీరు చెప్పింది వాస్తవం, వాళ్ళు ఉన్న వాళ్ళే, వాళ్ళు బైబిల్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు, వాళ్ళు ఫారెన్ ఫండ్స్ ఉంది. కానీ ఈ లోకంలో కానుకలు పెట్టలో నేను వెతకలేదక్క, పరలోకంలో దేవుని పాదాల దగ్గర వెతుకుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట నేను చాలా సంతోషం అనిపించి, ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ, ప్రార్థన చేస్తాను నీ కోసం అన్నాను. బయటకు వచ్చేసి సేవ ప్రారంభించాడు. 6 నెలలు అయిపోయింది సేవ ప్రారంభించి. ఒక ఉదయాన్నే ఫోన్ చేసి, ఉషాక దేవుడు ఒక మేలు చేశాడు, ప్రార్థన చేయండి అక్క అన్నాడు. ఆహా, దేవుడు మేలు కార్యం చేశాడా? దేవుడి స్తోత్రం. ఏం మేలు చేశాడరా అని అడిగాడు. దేవుడు పరిచర్యలో కారు ఇచ్చాడు అక్క అన్నాడు. ఆహా, దేవుడు కారు ఇచ్చాడా? ఓకే. ఏం కారు తీసుకున్నావు నాన్న అన్నాడు. ఇన్నోవా తీసుకున్నాను అక్క అన్నాడు. ఇన్నోవా తీసుకున్నావా? ఎంత అయిందంటే 18 లక్షలు అయింది అక్క అన్నాడు. ఎప్పుడైతే 18 లక్షలు అయింది అక్క అన్నాడు, నా గుండె గుబేలా. అయ్యి బాబాయ్, 18 లక్షలు పెట్టి కారు తీసేసుకున్నావా? 6 నెలలు అయిందో లేదో, నెల ఎంత కట్టాలరా అన్నాను. అంటే 1 రూపాయి కూడా కట్టాల్సిన లేదక్క. ఈరోజు ప్రభువుని ప్రేమించిన బిడ్డలో పరిచర్యలో వాడమని చెప్పి నన్ను కార్ షోరూమ్ దగ్గర తీసుకెళ్ళి 18 లక్షలు కట్టి కారు ఇచ్చారు అక్క అన్నాడు. చెప్పండి, హల్లెలూయా. నిజంగా నాకు ఆ మాట వినగానే నాకు గుర్తొచ్చిన ఒకే ఒక మాట, వాడు లేమిలో నమ్మింది ఏంటంటే నేను దేవుని పాదాల దగ్గర వెతుకుతున్నాను అని నమ్మాడు. కాబట్టి నిజంగా దేవుడు విడిచిపెట్టాల. మీరు 100 సార్లు మీ బంధువులకి సహాయం చేయండి, 101సారి మీ స్నేహితులు చెప్పండి, బంధువులకు కానీ స్నేహితులకు కానీ, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, టైట్గా ఉండాలి. మీరు 101సారి లేవు అన్న మాటే వాళ్ళు గుర్తు చేసుకుంటారు. 100 సార్లు మీరు సాయం చేస్తుందని గుర్తు చేసుకోండి. చూడండి, ఉడ్డిని చన్నీళ్ళు అంటే ఎంతండి? ఉడ్డిన చన్నీళ్ళు అంటే ఎంత? పలానోడి ఇంటికి వెళ్తే ఆయన మంచినీళ్ళు ఇచ్చిందమ్మా మహాతల్లి అని ఎవరైనా చెప్తారండి ఎవరన్నా? ఉడ్డిని చన్నీళ్ళు ఇస్తేనే పరలోకంలో ప్రతిఫలం ఇవ్వక మానని సెలవిచ్చిన దేవుడు. యథార్థమైన హృదయముతో నువ్వేమి విత్తుతున్నావు, ఎంత ప్రయాసంతో దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నావో, ఎంత కన్నీరు కారుస్తున్నావో, దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నావో చూసి దాటి వెళ్ళడానికి నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు. నిశ్చయముగా ప్రతిఫలములను గ్రహించే దేవుడు, నిశ్చయముగా సమృద్ధినిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడండి దైవజనుడు? నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొక్క దొరకగలిగిన ఒట్టి పాత్రలు ఎరుగుచ్చు. మొట్టమొదట మీకున్న ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే ఏం చేయాలి? హుషారుగా చెప్పండి అమ్మా, ఇచ్చేస్తానంటే దేవుడు మీరు చెప్పేదాన్ని చూస్తే నాకు నీరసం ఉంటుంది. నేను రాత్రాగం లేదు, 10 దాడలు తినే అలవాట్లేదు, రాత్రాగం లేదు, ఉదయమో తెలియలేదు. ఉదయం పెట్టేస్తాను, నాకు హడావుడిగా వచ్చేసాను. అయినా నేనేమో గంభీరంగా గంతులు వేస్తున్నాను, మీరేమో అంటున్నారు. హుషారు చెప్పండి, ఏం చేయాలి? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ప్రభువు కొరకు వెళ్తారు. అర్థమవుతుందా? మీకు అనారోగ్య సమస్యలతో ఉంటే కనుక ఏం చేయాలి? దేవుని మందిరంలో పరిచర్య చేయడం ప్రారంభించండి. దేవుడు మీ అవయవాలకు నూతన శక్తిని ఇస్తాడు. ఏమండి, కాడి నొప్పులు, ఎముకల నొప్పులు, పోట్లు, ఆరోగ్యం సహకరించదు. దేవుడు పరిచర్య చేద్దాం అనుకున్నాను కానీ సహకరించదు. ఎంతవరకు ఏం చేసేవాడు మనం? విగ్రహారాధనలో చేతులు ఎరిగించుకోనని ఏంటది కడుపు డింగ్ 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 అని నిప్పేవాడలేదు. భలే చల్లగా ఉండిద్ది కదా, చల్లగా ఉండిద్దా? కాలుగా ఉండిద్ది. తడి పట్లతో మెట్లెత్తుతారండి. మిమ్మల్ని అయితే చక్కగా ఎక్కడికే రమ్మంటున్నారు పాస్టర్ గారు. మిమ్మల్ని అట్లా కాకుండా ఏదో కొండ మీద పెట్టి అక్కడికి రమ్మన్నారు మిమ్మల్ని. అర్థమవుతుంది. వీళ్ళందరికీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంది అంటారు. అదేంటి లేదు, నాగపట్నం అర్థమైందా? మెట్లు ఇసుకలో నడుచుకుంటా 3 కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళాలి. అప్పుడు దేవుడు కనిపెడతాడు. మీరు చక్కగా వేసి కుర్చీ వేసి శుభ్రంగా కూర్చోబెడితే ఏం దేవుడు కనిపెడతాడు? ఏదో 100 కొండ ఏదో
పెద్ద కొండ ఎక్కిస్తామో మెట్లు ఎక్కిస్తానో అప్పుడు దేవుడు కనిపిస్తాడు. ఎంత కంఫర్టబుల్ జోన్ ఉంటే దేవుడు కనిపించలేము. అది ఎందుకు అలా చేస్తారు పాపం కాలిపోతాను అంటే, ఇప్పుడైనా దేవుడికి నా మీద కనికరం వస్తుంది, ఇప్పుడైనా దేవుడికి నా మీద జాలి వస్తుందేమో అని ఏం చేస్తారు, వాళ్ళ శరీరాన్ని వాళ్ళు కష్టపెట్టుకోవడం ప్రారంభిస్తారు. మనం ఏం చేస్తాం, మోటార్లు వేయాలన్నా కష్టం, దేవుడి స్తోత్రం చెప్పాలన్నా కష్టం, దేవుడు మందిరానికి రావాలన్నా కష్టమే. కానీ దేవుని మందిరంలో మీరు మీ శరీరాన్ని కష్టపెట్టండి. నాకు ఇలా కష్టం ఉన్నా పర్ల, ఆరోగ్యం లేకపోయినా పర్ల, నీ మందిరాన్ని నేను మూడుస్తాను ప్రభా, నేను పరిచర్య చేస్తానని మీరు ఎప్పుడైతే ఆ స్వభావానికి వస్తారో ఖచ్చితంగా మీ అవయవాలకు నూతన బలం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఉదయం నుంచి, మూడో మాట, ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను కష్టపడుతూనే ఉన్నాను కానీ ప్రతిఫలం నడపడట్లా, వెట్టి చాకరీ అయిపోయింది, టైం ఉండట్లేదు అంటే మీ సమయాన్ని ఆ బిజీ షెడ్యూల్లోనే మీరు ప్రభు కొరకు కేటాయించండి. ఖచ్చితంగా యుగలోక బానిసత్వం నుంచి 8 గంటల పని చేస్తే మీకు ఎంత జీతం రావాలో దాన్ని 2 గంటల్లోనే ఆయన ఇచ్చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, మీరు అలా చెప్తున్నారు కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ అనుభవించే మేము వచ్చాము. ఇక్కడ నేను మహా బిజీ షెడ్యూల్ అయిన కార్డియాలజీ అనమాట, అంటే 2D ఎక్కువ ఐడియా ఉంటుంది. గుండెకి స్కానింగ్ చేస్తాం కదా, ఆ డిపార్ట్మెంట్లో 2D ఎక్కువ చేస్తాను నేను. ఆ 2D ఎక్కువ చేయడం అంటే వితిన్ సెకండ్స్లో రెస్పాండ్ అవ్వాలి. గ్యాస్ నొప్పి వచ్చినా, హార్ట్ అటాక్ వచ్చిందా, ఏమొచ్చిందని స్కాన్ తీసి మేము చెప్పిన దాన్ని బట్టి, రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు సర్జరీకి వెళ్ళాలా లేకపోతే మెడిసిన్ వాడాలా, గ్యాస్ పెయిన్ అయినా అనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. అలాంటి 24/7 ఆన్ కాల్స్లో ఉండేదాన్ని. ఎప్పుడు ఫోన్ చేస్తే, ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తే అప్పుడు నేను రెస్పాండ్ అయ్యేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో ఉండి ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించుకొని, ప్రభువా ఇదిగో గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు నీవే, ఈ బిడ్డకి నాయన, ఈ బిడ్డ గుండెని ఏ విధంగా నేను చూస్తున్నాను, ఎంత తేటగా ఉందో, నా హృదయాన్ని అంత తేటపరిచారు. ఉపవాసం ఉండి 24/7 24 గంటల డ్యూటీలో ఉండి కూడా, అంత బిజీ టైట్లో ఉండి కూడా నేను దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడం మానలేదు. కాబట్టి ఈరోజు పరిపూర్ణంగా ప్రభు పరిచర్య చేసే ధన్యతని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దైవజనుడు చెప్తున్నాడు, నీ ఇరుగు పొరుగు ఉన్న ఒట్టి పాత్రలు ఏం చేయాలి, ఎరుగు పుచ్చుకోవాలి. అంటే నీ సన్నిధిలో దేవుని దగ్గర నీకు మేలు జరగాలంటే, దేవుని కార్యాన్ని, ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు చూడాలంటే, దేవుడు ఏది చెప్తాడో అది చేయడం నువ్వు నేర్చుకోవాలి. అది కష్టమైనా ఇబ్బంది అయినా ఏం చేయాలి, దేవుని పనిని నువ్వు మొదట చేయడం ప్రారంభిస్తే తర్వాత దేవుడు ఏం చేస్తాడు, ఆయన నీ పని చేయడం ప్రారంభిస్తాడు. ఈ స్త్రీ అంట తన ఇంటికి వెళ్ళి తన ఇరుగు పొరుగు వారందరి దగ్గర దొరకగలిగిన ఒట్టి పాత్రల్ని తెచ్చుకొని, ఆమె దగ్గర ఏముంది, నూనె కుండ ఉంది కదా, ఈ పాత్రలన్నిట్లో ఈ దైవజనుడు చెప్పాడు, ఈ నూనె కుండలో నూనెని ఒక్కొక్క కుండలో పోయడం ప్రారంభించాలి అంటే ఈ దగ్గర ఉన్న కొద్దిగా నూనె కుండలో నూనె అన్న పొర్లిపోతుందా, ఇన్ని కుండలు నింపబడేంత నూనె అన్న ఉందా? కానీ దైవజనుడు చెప్పాడు కాబట్టి విశ్వాసంతో ఆ పనిని చేయడం ప్రారంభించింది. ఈమె దగ్గర ఉన్న ఆ కొద్దిగా నూనెనంట ఒక్కొక్క కుండలో పోయడం ప్రారంభిస్తే అక్కడున్న ఖాళీ పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, మొట్టమొదట దేవుడు మనతో ఏది చెప్తారో అది మనం చేయడం ప్రారంభించాలి. దేవుడి సన్నిధి కూడా ప్రేమించడం ప్రారంభించాలి. దేవుని మందిరాన్ని, దేవుని పనిని మనం ప్రేమించడం ప్రారంభించాలి. ఆ దైవజనుడు చెప్పాడు, ఈ నూనె కుండలో నూనెని ఏం చేయాలి, ప్రతి కుండలో పొయ్యమని చెప్తే ఆ మాటని నమ్మి ఈ స్త్రీ ఏం చేస్తుందంట, ఒక్కొక్క నూనె కుండలో పోయడం ప్రారంభిస్తే ఆ పాత్రలన్నీ నిండిపోతూ వచ్చినాయంట. ఈరోజు నీ జీవితంలో, ఆత్మీయతలో, విశ్వాసంలో కూడా నీ యొక్క ఆత్మీయ జీవితం అరాకొరాగా ఉందేమో, నీలో దేవుని అభిషేకం అంతంత మాత్రంగా ఉందేమో, నీలో విశ్వాసం అంతంత మాత్రంగా ఉందేమో. ఒకప్పుడు దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వ్యక్తివే, దేవుని స్వరాన్ని విన్న వ్యక్తివే, దేవుని దర్శనాన్ని చూసిన వ్యక్తివే, దేవునితో నడిపించబడిన వ్యక్తివే, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తివే. కానీ ఎందుకో తెలియదు, శ్రమల వల్ల, వచ్చిన పరిస్థితుల వల్ల, కుటుంబ ఇబ్బందుల వల్ల నీ పరిస్థితులు మారిపోయా. ఇప్పుడు నీ యొక్క కుండలో నూనె తగ్గిపోతూ వచ్చింది. ఒకవేళ నీ జీవితము అరాకొరా అభిషేకంతో ఉందేమో, అరాకొరా ఆత్మీయ జీవితమేమో, అంతంత మాత్రపు విశ్వాసమేమో, అంతంత మాత్రపు భక్తేమో, అంతంత మాత్రపు ప్రార్థన జీవితమేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా దాన్ని నువ్వు ఏకీభవించగలిగితే, దాన్ని నువ్వు అంగీకరించగలిగితే, దేవుడు ఒక బలమైన అభిషేకంతో ఈ సంవత్సరం ఆఖరిలో నింపబోతున్నాడు. ఎలాంటి అభిషేకం అంటే అది నీలో నుంచి అభిషేకం బయలువెళ్ళి ఒట్టి పాత్రలు నింపబడే అభిషేకం, నీలో నుంచి
నింపబడిపోయి నోరు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నాకు బాగా నచ్చింది ఒక సాక్షి. ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు కానీ ఆఫ్రికా ఖండం నుంచి యూఎస్ఏకి పంపించారు ఆయన బైబిల్ ట్రైనింగ్కి పంపిస్తే వాళ్ళందరేమో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. వాళ్ళందరేమో ఇంగ్లీష్లో చెప్తున్నారంటే ఇది ఏం అర్థం కాదు. సంఘం తరపున కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడ పంపించారు. ఆఫ్రికా నుంచి ఎక్కడికి, అమెరికా దేశానికి పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం అర్థం కావట్లేదు ఇది. కానీ అయ్యా నా దేశం చాలా పేద దేశం. ఇప్పటికీ మీరు చూస్తారు గూగుల్లో సన్నగా నల్లగా అస్థిపంజరం లాగున్న పిల్లల ఫొటోస్. కోడిగుడ్డు తొక్క పడేస్తే ఆ కోడిగుడ్డు తొక్క కోసం కొట్టుకొని తింటారు. అరటికాయ తొక్క పడేస్తే అరటికాయ తొక్కని కొట్టుకొని తింటారు. అంత భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితులని జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాడంట, ప్రభువా తెల్లవాడని ఒక విధంగా ఆశీర్వదించి నల్లవాడని ఒక విధంగా ఆశీర్వదించే దేవుడు కాదు కదా, నన్ను కూడా నీ అభిషేకంతో నింపయ్యా. ఇదిగో నా ఖండాన్ని నా దేశాన్ని వెలిగించాలని ప్రాంతానికి వచ్చాను. నాకేం అర్థం కావట్లేదు, కానీ నువ్వు నమ్మదగిన దేవుడు అని 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయ్యి తన మరలా రిటర్న్ ఫ్లైట్ టికెట్ వాళ్ళ చర్చ్ తరపున వేస్తే ఎయిర్పోర్ట్కి వచ్చారంట. వాడు సంఘ పెద్ద అసిస్టెంట్ పాస్టర్, మెయిన్ పాస్టర్ వీళ్ళందరూ వచ్చి ఆహ్వానించడానికి వచ్చి వెల్కమ్ టు ఆఫ్రికా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తే అతనిలో ఉన్న ఈ 2 సంవత్సరాల్లో ఏం నేర్చుకున్నాడంటే మోకరించి కన్నీరు దాచడం నేర్చుకున్నాడు. ఇతను ఎప్పుడైతే వెల్కమ్ టు ఆఫ్రికా అనగానే అలాగ షేక్ హ్యాండ్ ఆ సంఘ పెద్దలకు ఇచ్చాడో ఇతనిలో నుంచి ఒక ప్రవాహం అంట బయలువెడిపోయి ఆ ఎయిర్పోర్ట్లోనే వాళ్ళు అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించారంట. ఈ పాస్టర్స్ అంటారంటే కామ్ డౌన్ అని ఎప్పుడైతే ఆ వాళ్ళ మీద చేస్తారో వీళ్ళు కూడా అభిషేకంతో నింపబడిపోయి ఎగురుతూ అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించారంట. ఎప్పుడైతే ఆ సెక్యూరిటీ గార్డ్ ఇదంతా చూశాడో ఇది ఎంత నాన్ సెన్స్ జరుగుతుంది, ఏంటి ఎలా జరుగుతుంది అని చెప్పి వాళ్ళని కామ్ చేద్దామని అతను వచ్చాడో, అతను ఎప్పుడైతే ఇలాగ వాళ్ళని టచ్ చేస్తాడో పక్కకి వెళ్ళాలి మీరు ఇట్లా చేయకూడదు అని ఎప్పుడైతే వాళ్ళని టచ్ చేస్తాడో వీళ్ళలో ఉన్న అభిషేకం ఆ సెక్యూరిటీ గార్డ్లోకి వెళ్ళి అతను కూడా అభిషేకంతో నింపబడి అతను కూడా అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించాడంట. ఇలా చూస్తే 3 కిలోమీటర్ల పొడవు, ఇలా చూస్తే 3 కిలోమీటర్ల వెడల్పు నైజీరియా ప్రాంతంలో అద్భుతమైన మందిరాన్ని కట్టాడు అతను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈరోజు అదే బలమైన అభిషేకంతో దేవుడిని నింపబోతున్నాడు. ఇప్పటి వరకు ఆత్మీయ జీవితంలో ఎలా కొనసాగుతూ వచ్చావు, భక్తిలో, దేవుని మందిరంలో, దేవుని పనిని ప్రేమించడంలో, ఆయన పరిచయం చేయడంలో ఎంత యాక్టివ్గా ఉన్నావో, ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఒక బలమైన అభిషేకంతో మిమ్మల్ని నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చూడండి, అక్కడున్న ఒట్టి పాత్రలన్నీ నింపబడిపోయినాడు. ఎప్పుడు జరిగిద్దా ఇది? జరగదా? చెప్తే ఆయన చెప్పారులే కానీ ఇది ఎక్కడ జరిగింది అని మీరు అనుకోకుండా దేవుడు చిత్తానికి మీరు అప్పగించేసుకొని ఆడు చెప్పారు, దైవ సేవకులు చెప్పాడు, ఇదిగో దేవుడే చెప్పాడు కాబట్టి నా జీవితంలో ఖచ్చితంగా ఆయన మాట్లాడాడు అని నమ్మినప్పుడు మనలో మహాభోగం ఏంటంటే అనుమానం. అర్థమవుతుందా? ఏంటిదండి అది? అనుమానం. దేవుడి చిత్తానికి అప్పగించేసుకోవాలి. అది ఏదైనా ఆయన ఇష్టం ఏదైతే అది అప్పగించుకునే మనస్సు మనలోకి రావాలి. చూడండి, ఈ దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఆ స్త్రీ, అయ్యా నూనె నిండిపోయింది, ఏం చేయమంటావు అంటే ఆ నూనె అమ్మి మీ అప్పులన్నీ తీర్చండి అన్న. ఇంకా విస్తారమైన నూనె మీకు ఉంది, ఏం చేయమంటావు అంటే ఆ నూనెతో నీవు నీ కుమారులు మీ బ్రతుకు దినములంతా బ్రతకండి అని చెప్పాడు. ఈ వ్యక్తితో ఈ స్త్రీ దైవజనుడైన ఎలీషా ముందు నిలబడి చెప్తుంది, నా భర్త యెహోవా యందు భక్తి గలవాడు. దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ దేవునితో కొనసాగుతూ దైవజనులకు సహకరిస్తున్న అతను ఎలాంటి భక్తి జీవితాన్ని చేశాడంటే తన కుటుంబం అంతా బ్రతకగలిగిన ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. ఈరోజు యథార్థమైన హృదయంతో నువ్వెంత నీరు రాలుస్తున్నావు. ఒకవేళ దైవజనులు మెచ్చుకోకపోవచ్చు, దైవజనులు పొగడకపోవచ్చు, ఎంత ఇచ్చారమ్మా వీళ్ళు లేని పరిస్థితులు అని నేను గణపరచకపోవచ్చు, కానీ చూచుచున్న దేవుడు ప్రతిఫలమునిచ్చే దేవుడు, సమృద్ధిని గ్రహించే దేవుడు. ఆయన నేను దాటి వెళ్ళే దేవుడు కాదు. లేమిలో, ప్రయాసతో, దుఃఖంతో, వేదనతో నువ్వెంత నలిగిపోతూ ప్రభు దగ్గర నమ్మకంగా కొనసాగుతున్నావో ఆయన నేను దాటి వెళ్ళే దేవుడు కాదు. సమృద్ధినిచ్చే దేవుడు, ప్రతిఫలమునిచ్చే దేవుడు.
ఒక బలమైన అభిషేకముతో ఆయన నింపబోతున్నాడు. బలమైన ప్రవాహం నీ మీదకి దిగి రాబోతుంది. నీలో నుంచి ప్రవాహము బయలు వెళ్ళి నీ కుటుంబం దేవుని సన్నిధికి రాబోతున్నారు. నీ బిడ్డలు దేవుని సన్నిధిలో రాబోతున్నారు. నీ బంధువులు దేవుని సన్నిధికి రాబోతున్నారు. అటువంటి బలమైన అభిషేకంతో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని ఆకాశం వైపు చేతులెత్తి నీ పక్కన ఎవరున్నారో, నీ ముందు ఎవరున్నారో, నీ వెనక ఎవరున్నారో మరచిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. హృదయం అంతా ప్రభు సన్నిధిలో కుమ్మరించు. ఇది మామూలు సంగతి కాదు, మామూలు విషయం కాదు. ప్రభువు నిన్ను దర్శించే సమయం ఇది. ఆయన బలమైన అభిషేకం ఇప్పటికే ఒక ప్రవాహం వలె మన మధ్యలో దిగి వచ్చుచున్నది. అన్ని పాత్రలు నింపబడే నూనె ఎక్కడి నుంచి వచ్చిందంటే అది పరలోకం నుంచి దిగి వచ్చుచున్న దేవుని అగ్ని అయి ఉన్నది. అది పరలోకం నుంచి, ఆయన పాదముల దగ్గర నుంచి, దేవుని సన్నిధి నుంచి, ఆయన మహిమ నుంచి దిగి వచ్చుచున్న ప్రవాహము ఈరోజు దేవుని సన్నిధిలో నీ మీదకి రాబోతుంది. ఆకాశం వైపు చేతులతో అందరూ స్వరాలు నాకు వినపడాలి. నన్ను నింపు ప్రభు అని. దేవుడు ప్రతి ఒక్కరిని నింపుతున్నాడు. నీకేం కావాలో అడుగు ప్రభు సన్నిధిలో. ఎవరు నిర్లక్ష్యంగా ఉండదు. కళ్ళు తెరవద్దు, అటు ఇటు తిరగొద్దు. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు భక్తితో, భయంతో, యథార్థమైన హృదయంతో స్వరమెత్తి స్తోత్రాలు చెప్పండి. కంఠ స్వరాలు వినిపించండి ప్రభు సన్నిధిలో. సర్వజనులారా చప్పట్లు కొడుతూ జయోత్సవాలు చేయమని దేవుని లేఖన భాగం సెలవిస్తుండగా ఆర్భాటముతో కేకలు వేస్తూ దేవుని స్తుతించండి. ఏ బంధకాలలో బంధించబడి ఉన్నావో, ఏ బలహీనతలో మట్టిపోతున్నావో, ఈ సంవత్సరం ఆఖరి ఆదివారంలో ఇదిగో దేవుడి అభిషేకం మీద దర్శిస్తుంది. దేవుడి బలమైన ప్రవాహము మన మధ్యలో దిగి వచ్చింది. ప్రతి ఒక్కరు 2 నిమిషాలు సమయం ఇస్తున్నారు. మీరు స్వరాలెత్తి ప్రార్థన చేయండి. నువ్వేం అడుగుతున్నావు కానీ ఆమె అనే దేవుడు. ఇప్పటికీ కళ్ళు తెలిసి అటు ఇటు చూస్తున్నారంటే ఇక మీరు దేవుడి సన్నిధికి రావడం కూడా వ్యాప్తి. దేవుని పరిశుద్ధాత్మ శక్తి మన మధ్యలో సంచరిస్తుంది. మౌనంగా ఉండవద్దు, మౌనంగా ఉండవద్దు. నింపబడిన ఆత్మతో ఇదే దేవుడు నేను దర్శించే సమయం. ఈ సంవత్సరానికి దేవుడు ఏమేమి దాచి ఉంచాడు, ఏ ఆశీర్వాదం నీ కొరకు దాచి ఉంచాడు, ఏ వాగ్దానం నీకు చేసి ఉన్నాడో ఇది నెరవేర్పు పొందుకునే సమయం. ఏం అడుగుతావాడు ప్రభు సన్నిధిలో ఆయన ఆమె అనబోతున్నాడు. ఎత్తు స్వరాలు ఎత్తి స్తుతించండి, స్తుతించండి. ఇశ్రాయేలు స్తుతులపై ఆశీనుడైన దేవుడు, మన మధ్యలో ఆశీనుడైన దేవుడు. చక్కగా స్వరంలో అందరూ స్వరాలు ఎత్తి ఏకఖండంలో స్తుతించండి. గంభీరంగా స్తోత్రాలు చెల్లించండి. ఆత్మీయ జీవితం అంతర్గత మాత్రపు అభిషేకం. ఆయన నిన్ను చూచుచున్న దేవుడు, నీతోనే మాట్లాడాడు. ఆయన నిన్ను దర్శిస్తున్న దేవుడు. ఆ స్త్రీ దైవజనుడి దగ్గరకు వస్తే ఆయన సిగ్గుపరచలేదు. పోగొట్టుకున్న జీవితాన్ని మరలా తిరిగి ఆయన కట్టినట్లుగా ఈరోజు ఆయన నీ జీవితాన్ని కట్టబోతున్న సమయం ఇది. నీ కుటుంబాన్ని తిరిగి కట్టే సమయం అది. స్వరం ఎత్తండి అందరూ ఒక్కసారి గంభీరంగా స్తోత్రాలు చెల్లించు. గడిచిన కాలమంతా కాపాడిన దేవుడు, కృపతో సంరక్షించిన దేవుడు, నీ జీవితంలో మేలు చేసిన దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు. మీరందరూ స్వరాలెత్తి దేవుని స్తుతించారు. అప్పటి వరకు ప్రార్థన ముగించబడదు. ఒక్కసారి లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి, లేచి నిలబడండి. పరిశుద్ధాత్మ బలమైన శక్తి మిమ్మల్ని తాకునట్లుగా ఆకాశం వైపు చేతులెత్తి ఎంత స్వరం ఉంటే అంత స్వరముతో గంభీరంగా స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. ఇంకా స్వరాలు ఎక్కట్లేదు. ఇంకా గంభీరంగా దారుణంగా స్తుతించు. We
Glory Father, స్తోత్రం. దేవా, నీకు వందనాలు నాయనా. మీ శక్తి చేత ప్రతి ఒక్కరిని తాకండి. మీ పరిశుద్ధాత్మ ప్రవాహము ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించినందుకు నీ స్తోత్రాలు. నీ దాసురాలను నీ పక్షముగా నిలబెట్టుకున్నాడు. బలముగా వాడుకున్న విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు. అభిషేకించండి, మీ ఆత్మ చేత అభిషేకించండి. నీ కార్యములు ప్రతి జీవితంలో జరుగులాగా సహాయం చేయమని, చేరిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరుడి యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే కారకులు పాడుతున్నారు. కారకులు